నమస్కారం. తెలంగాణ ఎస్సీఆర్టీ వారు నిర్వహిస్తున్నటువంటి అకాడమిక్ రీఇన్ఫోర్స్మెంట్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి జీవశాస్త్రానికి సంబంధించిన అంశాలను చర్చించబోతున్నాం. ఇది డిసెంబర్ నెల. మనకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ప్రస్తుతం డిసెంబర్ నెలలో 8వ యూనిట్కు సంబంధించినటువంటి సిలబస్ నిర్ణయించడం జరిగింది. అంటే మొత్తం జీవశాస్త్రంలో ఉన్నటువంటి 11 యూనిట్లలో ఇప్పటి వరకు 7 చాప్టర్లు పూర్తయి 8వ చాప్టరు సిలబసు కొనసాగడం పాఠశాలలో జరుగుతుంటుంది. మనం ఈ చర్చలో ఈరోజు 8, 9, 10, 11 ఈ 4 యూనిట్లకు సంబంధించినటువంటి అంశాల గురించి చర్చిద్దాం. విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తము ఈ 4 యూనిట్లకు సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవడము, ఏ విధంగా బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించడము, వేటిపైన దృష్టి పెట్టడము అనే అంశాల గురించి మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు డిసెంబర్ నెలలో 8వ లెసన్ అయినటువంటి ఛాలెంజెస్ ఇన్ ఇంప్రూవింగ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్స్, వ్యవసాయోత్పత్తులు మరియు సవాళ్ళు అనే అంశంతో సిలబస్ నడుస్తూ ఉంటుంది. మిగిలినటువంటి అడాప్టేషన్స్ ఇన్ ఎకోసిస్టమ్స్, సాయిల్ పొల్యూషన్, బయోజియో కెమికల్ సైకిల్స్, ఈ 4 లెసన్లకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడదాం. ఒక స్ట్రక్చరల్గా మనం చర్చిద్దామని అనుకుంటున్నాం. ఆ స్ట్రక్చర్ ఏంటంటే, మనం ఎప్పుడైతే టీఎల్పీకి అనుకున్నటువంటి స్ట్రక్చర్కు సంబంధించింది. మొట్టమొదటగా ఆ లెసన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఏ కీలక భావనలు ఆ లెసన్లో ఉన్నాయి, ఆ కీలక భావనలో అవగాహన చేసుకోవడానికి ఏ రకమైన ప్రీ రిక్విజైట్స్ అవసరము, ఏ రకమైన పూర్వ భావనలు అవసరము, అవి గత తరగతుల్లో ఏ యూనిట్లలో ఉన్నవి, లేదా ప్రస్తుత తరగతికి సంబంధించి ఏ పాఠాల్లో వాటిని ప్రస్తావించడం జరిగిందని ఒక అంశం మాట్లాడదాం. ఆ తర్వాత ఆ లెసన్లో ఉన్నటువంటి మొత్తం కాన్సెప్ట్స్, సబ్ కాన్సెప్ట్స్, వాటి గురించి చర్చిద్దాం. ఈ అంశాలను మనము ఎఫ్ఏ టూల్స్కు ఏ విధంగా అన్వయించవచ్చు, యూనిట్ చివర ఇచ్చేటటువంటి కీలక పదాలు మనమేం నేర్చుకున్నాము, అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం, కీవర్డ్స్, వాట్ వీ హ్యావ్ లెర్న్డ్, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్, ఈ అంశాలను ఏ విధంగా మనము నిర్వహించవలసి ఉంటుంది, అదేవిధంగా మనం ఏ స్ట్రాటజీస్ అమలు పరిస్తే వీటిని విద్యార్థులు ఎక్కువ అవగాహన చేసుకునే అవకాశం ఉంది. ఈ అన్ని అంశాలు అంటే ఒక్కొక్క యూనిట్కి సంబంధించి ఈ అంశాలు చర్చించాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నీ చర్చించుకోవడానికి ఇప్పుడు ఈ చర్చలో 3 స్టేట్ రీసోర్స్ గ్రూప్ మెంబర్స్ పాల్గొనబోతున్నారు. నా పక్కన ఉన్న వాళ్ళు సంజీవ్ కుమార్ గారు, స్టేట్ రీసోర్స్ గ్రూప్ మెంబర్, నిజామాబాద్. ఆ పక్కన ఉన్నవారు కొత్త మురళి, స్టేట్ రీసోర్స్ గ్రూప్ మెంబర్, సంగారెడ్డి. చివరిలో కూర్చున్నవారు బి మాలతీబాయి మేడం గారు, హైదరాబాద్ స్టేట్ రీసోర్స్ గ్రూప్ మెంబర్. సో మన చర్చలోకి వెళ్దాం. మొట్టమొదటగా డిసెంబర్ నెల సిలబస్కు సంబంధించినటువంటి 8వ లెసన్ అయినటువంటి 8వ లెసన్ లోపల ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏ కాన్సెప్ట్స్ మనం దృష్టి పెట్టాలి, ఈ అంశాన్ని సంజీవ్ గారు వివరిస్తారు. సో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మనము ఈ ఎస్సీఆర్టీ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము ఒక ఉపాధ్యాయులకందరికీ మరియు పిల్లలకందరూ కూడా ఒక తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహించడానికి మనము ఎటువంటి టీచర్ రెడీనెస్ అవసరం, ఎలా లెసన్ ప్రిపేర్ కావాలి, ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నాము. మరొకసారి రీఇన్ఫోర్స్మెంట్ చేయడానికి ఒక లెసన్ చెప్తున్నప్పుడు ఆ లెసన్లో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ఆ చేసిన తర్వాత దానికి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎటువంటి టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అవలంబించాలి అనేటువంటి అంశానిపైన మరొకసారి రీఇన్ఫోర్స్మెంట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మనం ఒకసారి చూస్తే ఈరోజు ఈ డిసెంబర్ నెలలో మనకు 9th చాప్టర్ ఉంది, అగ్రికల్చరల్ ఛాలెంజెస్ ఇన్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఆఫ్ ది ఫుడ్ అని. సో ఈ విషయంలో ఈ పాఠం మనము బోధించేటప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, చాలా పాఠాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాత ఆ పాఠంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్ట్కి ఎలా లీడ్ చేస్తుంది, ఒక కాన్సెప్ట్ అయిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలా లీడ్ చేస్తున్నటువంటి దాన్ని కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఆ కాన్సెప్ట్ మ్యాపింగ్ని మనము ఒక సిస్టమేటిక్గా సీక్వెన్షియల్గా రాసి ఏ పీరియడ్లో ఏ కాన్సెప్ట్స్ చెప్తారో ఆ కాన్సెప్ట్స్కి ఏ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ అవలంబిస్తారో, ఆ కాన్సెప్ట్ని అసెస్మెంట్ చేయడానికి ఎటువంటి టూల్స్ వాడతారో, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. అదే అంశాన్ని మనం ఈరోజు చర్చించబోతాం. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద
కాన్సెప్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ లెసన్. సపోజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ కాన్సెప్ట్ చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా మనము ఒక క్రాప్ని హై ఈల్డ్ చేయాలంటే, ఎక్కువ ఉత్పత్తి సాధించాలి అని అంటే, ఒక పంట యొక్క ఉత్పత్తి ఎక్కువ సాధించాలంటే ఎటువంటి స్టెప్స్ మనం ఫాలో కావాలి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే హై ఈల్డింగ్ క్రాప్ మేనేజింగ్ మెథడ్స్లో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే ఏంటి? నీటిపారుదల వసతి. ఎటువంటి ఇరిగేషన్ తర్వాత, ఇరిగేషన్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ న్యూట్రియంట్స్. ఎటువంటి ప్లాంట్ న్యూట్రియంట్స్ ఉండాలి? ప్లాంట్ న్యూట్రియంట్స్లో 2 రకాలుగా ఉంటాయి, మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్. తర్వాత సాయిల్ న్యూట్రియంట్స్. తర్వాత నెక్స్ట్ సాయిల్ న్యూట్రియంట్స్ తర్వాత క్రాప్ రొటేషన్ చేయడం వల్ల ఎలా మనం ప్రొడక్షన్ని ఈల్డ్ చేయగలుగుతాం. అట్లాగే మిక్స్డ్ క్రాపింగ్. అట్లాగే మీరు చూసినట్టయితే గ్రీన్ రకరకాల ఫర్టిలైజర్స్లో కెమికల్ ఫర్టిలైజర్స్ వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ బయో ఫర్టిలైజర్స్ కూడా వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ సాయిల్ టెస్టింగ్ తర్వాత సాయిల్ టెస్టింగ్ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్లాంట్ ప్రొటెక్షన్ తర్వాత ప్లాంట్ డిసీజెస్ తర్వాత ప్లాంట్ ప్రొటెక్షన్ చేయడానికి ఎటువంటి మెథడ్స్ ఫాలో అవుతాము. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి ఒక రకంగా కాన్సెప్ట్ మ్యాప్ చేసుకోవడం వల్ల మనకు ఈ లెసన్ని డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారం మనం టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ చేయాలి. ప్రతి ఏ పీరియడ్లో ఏ కాన్సెప్ట్ చెప్తారో దాని ముందే మనం నిర్ధారించుకోవాలి. సో ఈ లెసన్ లోపల ఏ అంశాలపై దృష్టి పెట్టాలి, ఏ కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనే అంశాన్ని సార్ వివరించినాడు. ఒక 12 కీ కాన్సెప్ట్స్ను సార్ వివరించినాడు, ఇరిగేషన్ నుంచి క్రాప్ ప్రొటెక్షన్ వరకు. సో ఈ 12 అంశాలు మనం నేర్చుకోగలిగితే, విద్యార్థులు అభ్యసించగలిగితే మనకు ఆ పాఠం మీద మొత్తం పట్టు వచ్చినట్లనే. కాకపోతే ఈ 12 అంశాలు నేర్చుకోవాలంటే దీనికి సంబంధించి ఇప్పుడే స్టార్ట్ చేస్తలేం కదా. ఈ అంశానికి సంబంధించి మనం 6వ తరగతిలో, 7వ తరగతిలో, 8వ తరగతిలో, ఇంకా చెప్పాలంటే 4-5 తరగతుల్లో కూడా ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి అంశాలు. సో ఆ పూర్వభావనలు, ఒక పునాది ఉంటుంది కదా, ఆ పునాది ఉంటే ఈ అంశాలను చాలా ఈజీగా పిల్లలు నేర్చుకోగలుగుతారు. కాబట్టి గత 3 తరగతుల లోపల, 6, 7, 8 తరగతుల లోపల ఏ ప్రీరిక్విజిట్స్, ఏ పూర్వభావనలు ఉంటే ఈ కాన్సెప్ట్స్ను అత్యంత సులభంగా విద్యార్థులు నేర్చుకోగలుగుతారో మురళి గారు వివరిస్తారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనము ఈ తరగతిలో మనం విద్యార్థులకి ఈ పాఠాన్ని బాగా చెప్పాలనుకున్నప్పుడు అంతకుముందు ఆ పాఠానికి సంబంధించినటువంటి పూర్వభావనలు, ప్రీ రిక్విసైట్స్ మనం విద్యార్థులకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇప్పుడు మనము ఈ ఇంప్రూవింగ్ ఇన్ క్రాప్ ప్రొటెక్షన్లోను, ఈ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసేటువంటి ఈ యొక్క పాఠాన్ని మనం బోధించేటప్పుడు అంతకుముందు ఆ పాఠానికి సంబంధించిన పూర్వభావనలు 6th, 7th, 8thలో 9th క్లాస్లో ఉన్నటువంటి ఈ లెసన్ బాగా అర్థం కావాలంటే 6th, 7th, 8th లెసన్లో ఉన్నటువంటి ప్రీ రిక్విసైట్ మీద మనం దృష్టి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్లో అవర్ ఫుడ్ అని ఉంది. అక్కడ ఫుడ్ యొక్క ఆవశ్యకత, తర్వాత ఫుడ్లో ఉన్నటువంటి రకాలు, మనము ఇవన్నీ కూడా విద్యార్థులకు పరిచయం చేయడం అనేది జరిగింది. అదే ఒకవేళ 7th క్లాస్ విషయానికి వస్తే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ అనే లెసన్ ఉంది. ఆ లెసన్లో అసలు హ్యూమస్ అంటే ఏంది, క్లే అంటే ఏంది, తర్వాత విద్యార్థులకు వాటర్ ఇంపార్టెన్స్ అంటే ఏంది, సాయిల్ ప్రొటెక్షన్ అంటే ఏంది, డిసీజెస్ ఎలా వస్తాయి ప్లాంట్స్కి, ఎలాగ రక్షించుకోవాలి, ఇవన్నిటి మీద వాళ్ళకి అవగాహన అనేది కల్పించడానికి సంబంధించినటువంటి పూర్వభావనలు మనము విద్యార్థులకు తెలియజేయాలి. మరి 8th క్లాస్ విషయానికి వచ్చినప్పుడు చాలా విషయాలు కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ మెథడ్లో, కల్టివేషన్లో 8 రకాలు, అంటే భూమిని ఎలాగ రెడీ చేసుకోవాలి, దున్నడం ఎలా, కలుపు మొక్కలు ఎలా తీయాలి, ఇలాంటి విషయాలను పూర్తిగా అక్కడ వివరించడం జరిగింది. ఆ పాఠం పూర్తి అవగాహనకి మనం పూర్వభావాలను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి అర్థం చేయించినప్పుడు మరి 9వ తరగతిలోని ఈ పాఠాన్ని మనం చక్కగా అర్థవంతం చేయగలుగుతాం. ఇప్పుడు డిసీజెస్ ఎలా ఉన్నాయి, ఆర్గానిక్ మాన్యూర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, మరి పెస్ట్ కంట్రోల్ ఎలా ఉంటుంది, సో మనం న్యాచురల్ పెస్ట్ కంట్రోల్స్ ఎలా వాడాలి, ఇవన్నీ కూడా విద్యార్థులకు మనం అర్థం చేయాలంటే మరి 8th క్లాస్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ లెసన్ చాలా బాగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందుకు సంబంధించినటువంటి పూర్వభావనలు మనం ఇక్కడ విద్యార్థులకు తెలియజేయాలి. సో ఈ విధంగా మనం 6th, 7th, 8th క్లాస్లోని ఈ పాఠానికి సంబంధించినటువంటి పూర్వభావనలు మనం విద్యార్థులకు తెలియజేస్తే ప్రొడక్షన్ ఫ్రమ్ ప్లాంట్స్ అనే లెసన్ 8th క్లాస్లో చాలా పెద్దగా ఉంది. ఆ లెసన్లో ఉన్నటువంటి పూర్వభావనలను విద్యార్థులకు తెలియజేసిన తర్వాతనే మనం 9th క్లాస్లో ఉన్నటువంటి ఈ లెసన్ని మనం విద్యార్థులకు అర్థవంతంగా చెప్పగలమని నా భావన. ఓకే సార్. సో 9వ తరగతిలోని ఈ 8వ పాఠం నేర్చుకోవాలంటే 6, 7, 8 తరగతులు ఉన్నటువంటి ప్రీ కాన్సెప్ట్ పైన మనం శ్రద్ధ వహించాలి. మురళీ సార్ చెప్పినట్లు
6వ తరగతి లోపల మనకు ఫుడ్ అనేది ప్లాంట్స్ నుంచి వస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ చేసి 7వ తరగతిలో న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ స్టొమాటో గురించి ఉంది, సాయిల్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. అదేవిధంగా మనకు సాయిల్ ఇన్ అవర్ లైఫ్ అనే లెసన్కు ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా 8వ తరగతిలో ఉన్నటువంటి ఫుడ్ ప్రొడక్షన్ ఫ్రమ్ ప్లాంట్స్ 8th లెసన్ ఉంది కదా, 8th క్లాస్ లోపల అక్కడ నుంచి ఉన్నటువంటి ఇరిగేషన్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. దాని తర్వాత ఫెర్టిలైజర్స్ గురించి ఉంది, దాని తర్వాత ప్లాంట్ డిసీజెస్ ఉన్నాయి. ఇవన్నీ అంశాలు ఒకవేళ విద్యార్థులకు ముందే తెలిసి ఉంటే ఈ లెసన్ అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది. ఒకవేళ అలా లేకపోయినా మనం కొంత సమయం, ఒక పీరియడా లేకపోతే హాఫ్ పీరియడా, విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఈ అంశాలపైన ఫస్ట్ చర్చించాలి. చర్చించిన తర్వాత ఇక మన ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్స్లోకి వెళ్ళాలి. ఇంతకుముందు సంజీవ్ సార్ చెప్పినారు ఈ లెసన్ లోపల ఇగో ఈ 12 కాన్సెప్ట్స్ చాలా ముఖ్యమైనవి, ఈ 12 కాన్సెప్ట్ నేర్చుకుంటే మొత్తం వస్తుందని చెప్పాను. సో ఈ పూర్వభావనల ఆధారంగా ఆ 12 కాన్సెప్ట్స్ను ఏ విధంగా విద్యార్థులు నేర్చుకున్నాలి, వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మనకు సంజీవ్ సార్ వివరిస్తారు. ఇప్పుడు సార్ చెప్పినట్టు 8th క్లాస్ చాప్టర్కి ప్లస్ 9th క్లాస్ చాప్టర్కి చాలా లింక్ ఉంది. 8th క్లాస్ చాప్టర్ని మీరు బాగా అవగాహన చేసుకున్నట్టయితే 9th క్లాస్ చాప్టర్ని, ఈ అగ్రికల్చర్ సంబంధించిన చాప్టర్ని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి 8th క్లాస్ని లింక్ చేసుకుంటూ ఈ కాన్సెప్ట్స్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకుందాం. మనం ఒక ఫుడ్ ప్రొడక్షన్ హై ఈల్డ్ కావాలి అంటే ఫస్ట్ మనము సెలెక్షన్ ఆఫ్ ల్యాండ్, అంటే మనం ఎటువంటి ల్యాండ్ని సెలెక్ట్ చేయాలి, ఆ ల్యాండ్స్కి నీటి వసతి ఉందా లేదా, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉందా లేదా చూసుకొని, ఆ ల్యాండ్ క్వాలిటీస్, టైప్ ఆఫ్ సాయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాతనే మనం ల్యాండ్ సెలెక్ట్ చేస్తాం. అప్పుడే మనం ప్రొడక్టివిటీ ఆఫ్ ది క్రాప్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఈ ఇరిగేషన్ విషయానికి వచ్చినప్పుడు 8th క్లాస్లో మీరు ఒకసారి చూసినట్టయితే ఇరిగేషన్లో ప్రతి పంటకు నీరు చాలా అవసరం. ఆ పంటకు నీరు అవసరం కాబట్టి ఆ నీరు ఎలా మనము పంటకు అందించాలి, నీటిని వృధా చేయకుండా ఎటువంటి పద్ధతులు అవలంబించాలి అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మీరు ఇరిగేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్ 8th క్లాస్లో ఇచ్చాం. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం, స్ప్రింకిల్ ఇరిగేషన్ ఇచ్చాం. సో ఇవి చూసుకుంటూ ఇక్కడ మీరు ఒకసారి 9th క్లాస్కి వస్తే ఏ పంటకు ఎంత మొత్తంలో నీరు అవసరం, ఏ టైంలో నీరు పారించాలి, ఏ టైంలో నీటి ఫెసిలిటీస్ మనం కల్పించాలి అనేటువంటి అంశాన్ని మన పంట దిగుబడి ఎక్కువ రావడానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో మనం చూపించాం. కాబట్టి మీరు కూడా ఈ ఇరిగేషన్ ప్లస్ క్రాప్ ప్రొడక్షన్ ఈ రెండింటిని రిలేషన్స్ చెప్పాలి అని అంటే, పిల్లలకు అవగాహన చెప్పాలి అంటే ఇక్కడ గ్రాఫికల్ మెథడ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్స్లో గ్రాఫ్ ఇచ్చాం. ఆ గ్రాఫ్లో మనం ఒక పంటకి ఎక్కువ నీరు అందించినప్పుడు ఏ విధంగా పంట దిగుబడి ఉంది, తక్కువ నీరు అందించినప్పుడు ఏ విధంగా పంట దిగుబడి ఉంది, రెండు కంపారిటివ్గా గ్రాఫ్ ఇచ్చాం. కాబట్టి కంపారిటివ్ గ్రాఫ్ తోటి పిల్లలకు అవగాహన కల్పించి ఈ ఇరిగేషన్స్ వలన, నీటిపారుదల వలన పంట దిగుబడి ఎలా ప్రభావితం అవుతుందో అనే అంశాలని చర్చించి వాళ్ళ ద్వారా ఈ నీటి యొక్క ప్రాముఖ్యతని పంట దిగుబడిలో వివరించగలిగితే ఇరిగేషన్ కాన్సెప్ట్ అగ్రికల్చర్లో చాలా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఇరిగేషన్. నెక్స్ట్ మీరు రెండో చూసినట్టయితే ఇరిగేషన్ తర్వాత మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తాం దాంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే పంట దిగుబడికి విత్తనాలు, ఏ విధమైన విత్తనాలు సెలెక్ట్ చేయాలి, సెలెక్షన్ ఆఫ్ ద సీడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అంశం. సెలెక్షన్ ఆఫ్ ద సీడ్స్ తీసుకునేటప్పుడు మంచి క్వాలిటీ సీడ్స్ తీసుకోవడానికి ఫస్ట్ ఆ సీడ్స్ క్వాలిటీ ఉందా లేదా చూడడానికి సింపుల్ టెస్టింగ్ చేయాలి. సింపుల్ టెస్ట్ చేసిన తర్వాత విత్తనాల యొక్క సెలెక్షన్ కూడా, సపోజ్ విత్తనాల నీళ్ళలో వేసి చూడండి, ఏవైతే మంచి విత్తనాలు, క్వాలిటీ విత్తనాలు ఉంటాయో అవి నీటిలో మునుగుతాయి, ఏవైతే తేలికగా పైన తేలుతాయో దాంట్లో క్వాలిటీ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ పిల్లల్ని ఈజీగా అర్థం చేసి క్వాలిటీ ఆఫ్ సీడ్ సెలెక్షన్ చేయడానికి ఎటువంటి మెథడ్స్ ఫాలో చేస్తాము అనేటువంటి చెప్పి, క్వాలిటీ ఆఫ్ సీడ్ సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అంశం చెప్పి వాళ్ళతో యాక్టివిటీ చేయించిన తర్వాత నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ద సీడ్స్ తర్వాత వెళ్ళాలి. సో సెలెక్షన్ ఆఫ్ సీడ్స్ తర్వాత మీరు 8th క్లాస్లో అన్నీ చూశారు. ఆ సీడ్స్ని ఎలా నాటుతాము, ఎలా మనము దాన్ని నాటి వేసిన తర్వాత ఎలా నారు వేస్తాం, ఇవన్నీ లింక్ ఉంది. కాబట్టి అక్కడ మనం ఇక్కడ అవన్నీ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఈ చెప్పిన తర్వాత ఈ అంశాన్ని మన ప్రొడక్టివిటీ ఎక్కువ ఇంక్రీజ్ కావాలి అంటే నీటిపారుదల తర్వాత ఇవన్నీ అంశాలు చేసిన తర్వాత మళ్ళీ ఏమేమి అంశాలు చేస్తాము అంటే క్రాప్ రొటేషన్ కూడా ఒక పద్ధతి. క్రాప్ రొటేషన్ అంటే ఏంటి? క్రాప్ రొటేషన్లో ఏం చేస్తాము, ఒకే పంట
కాకుండా పంటను మారుస్తుంటాం. పంట మార్చడం వల్ల ఏమవుతుంది, ఆ నేల లోపల ఈ యొక్క ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో ఆ న్యూట్రియంట్స్ శాతం పెరిగితే అవకాశం ఉంటుంది. కాబట్టి పంట దిగుబడి పైన కాన్సెప్ట్ని పరిచయం చేసి దాంట్లో ముఖ్యంగా మనము ప్రతి పంటలో లెగ్యూమ్ జాతికి చెందినటువంటి మొక్కలను పెంచడం వల్ల నైట్రోజన్ శాతం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి క్రాప్ రొటేషన్ పైన ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేయాలి. తర్వాత క్రాప్ రొటేషన్ తర్వాత నెక్స్ట్ మిక్స్డ్ క్రాపింగ్ కూడా ఒక పద్ధతి. ఈల్డ్కి మిక్స్డ్ క్రాపింగ్ అంటే ఒకే క్రాప్తో పాటుగా దానికి సంబంధించినటువంటి మిగతా క్రాప్లు పండడం వల్ల కూడా పంట దిగుబడి ఎక్కువగా రావచ్చు. పంట దిగుబడి రావడమే కాకుండా మనకు ఆ పంటతో పాటుగా ఇతర పంటలు పండించడం వల్ల కూడా వ్యవసాయదారుడికి లాభదాయమైనటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మిక్స్డ్ క్రాపింగ్ పైన కూడా ఫోకస్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్స్లో ముఖ్యంగా 2 రకాల న్యూట్రియంట్స్ మనం మొక్కలకు అందజేసే ప్రయత్నం చేయాలి. ఆ న్యూట్రియంట్స్లో 2 రకాలు చాలా, ఎందుకంటే నేల స్వభావం చూసిన తర్వాత పంట దిగుబడి ఎక్కువ రావాలంటే న్యూట్రియంట్స్ పైన ఆధారం. ఈ న్యూట్రియంట్స్ మనం 2 రకాలుగా విభజిస్తాం. మ్యాక్రో న్యూట్రియంట్స్ అని, మైక్రో న్యూట్రియంట్స్ అని. సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ NPK అనేటువంటిది మ్యాక్రో న్యూట్రియంట్స్, స్థూల పోషకాలు. ఇవి ఎక్కువ మొత్తంలో మొక్కలకు అవసరమవుతాయి కాబట్టి దీన్ని మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్. ఇవి చాలా తక్కువ మోతాదులో అవసరమవుతాయి కాబట్టి బోరాన్, జింక్, మాలిబ్డినం, కాపర్ ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్కి వస్తాయి. కాబట్టి ఈ 3 ముఖ్యమైనగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఏ టైంకి మొక్కలకు అందించాలి, ఎలా అందించాలి. ఒకసారి మొక్కకు ఈ పోషకాలు లేకపోతే మొక్కలలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కనబడతాయి, ఎటువంటి పోషకాల లక్షణాలు కనబడతాయి అనేటువంటి ఆ కాన్సెప్ట్ కూడా పిల్లలకు పరిచయం. సపోజ్ నైట్రోజన్ లేనప్పుడు మొక్క యొక్క దిగుబడి ఎలా ఉంటుంది, మొక్క పెరుగుదల ఎలా ఉంటుంది, ఆకులో ఎటువంటి మార్పులు వస్తాయి నైట్రోజన్. అట్లాగే ఫాస్ఫరస్ లోపించినప్పుడు వేర్లలో కలిగే మార్పులు ఏంటి, పొటాషియం కలిగించినప్పుడు వేర్లలో ఎటువంటి మార్పులు వస్తాయి, పెరుగుదల ఎలా స్తంభిస్తుంది, ఇవన్నీ కూడా పిల్లలకి ఆల్రెడీ పుస్తకంలో ఇచ్చాం. నైట్రోజన్ లోపం వల్ల జరిగే వ్యాధి లక్షణాలు ఏంటి, ఫాస్ఫరస్ జరగడం వల్ల పొటాషియం, వీటిని ఒకసారి క్షుణ్ణంగా కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి నైట్రోజన్ లోపంతో ఉన్నటువంటి మొక్క యొక్క లక్షణాలు వారు ప్రత్యక్షంగా చూపించినట్టయితే దానిపైన అవగాహన ఏర్పడాలి. అట్లాగే సూక్ష్మ పోషకాలు, కాపర్ కావచ్చు, జింక్ కావచ్చు, బోరాన్ కావచ్చు, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ పైన అవగాహన కలిపి దాని యొక్క ప్రాధాన్యతను వివరించాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన పంట దిగుబడి రావాలంటే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఫర్టిలైజర్స్లో మనం చూడాల్సిన ముఖ్య అంశం ఏంటంటే ఇక్కడ 2 రకాల ఫర్టిలైజర్స్ వాడతాము. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతాము, బయో ఫర్టిలైజర్స్ వాడతాము. కాబట్టి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ ఆ దానివల్ల కలిగేటువంటి దుష్పరిమాణాలు, దానివల్ల కలిగేటువంటి కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి అవగాహన చేయించాలి. ఎక్కువ మొత్తంలో యూరియా వాడడం వల్ల, ఎక్కువ మొత్తంలో సూపర్ ఫాస్ఫేట్ వాడడం వల్ల, ఎక్కువ మొత్తంలో మిగతా రసాయనిక ఎరువులు వాడడం కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి, పంట దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల, రసాయనిక ఎరువులు వాడడం వల్ల తర్వాత పంట దిగుబడి ఎలా ప్రభావితం చూపిస్తాయనేటువంటి అంశాలు వాళ్ళకు ప్రత్యక్షంగా ఫీల్డ్ విజిట్ ద్వారా చూపించాలి. ఒక రసాయనిక ఎరువు వేసినప్పుడు ఎంత పంట దిగుబడి వచ్చింది, దానివల్ల కలిగే నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ కూడా చెప్పించిన తర్వాత నెక్స్ట్ బయో ఫర్టిలైజర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. బయో ఫర్టిలైజర్స్ జీవ ఎరువులు వాడడం వల్ల కలిగే లాభం ఏంటి, జీవ ఎరువు వలన ఈ బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్ ఏదైతే అంటున్నామో, జైవిక వ్యవస్థాపన, ఇవన్నీ కూడా మనం నివారించగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రసాయనిక ఎరువుల కంటే కూడా జీవ ఎరువులు ఎక్కడ లభిస్తమవుతాయి, జీవ ఎరువులు లభించడం వల్ల కలిగే లాభం ఏంటి, జీవ ఎరువులు ఎలా తయారు చేస్తున్నారు, బయో ఫర్టిలైజర్స్ రకరకాలుగా మన పెంట కుప్పలలో తయారైన జీవ ఎరువులు ఎప్పుడు వేయాలి, తర్వాత రకరకాల జీవ ఎరువులు తయారు చేసే విధానము ఆల్రెడీ మనం క్లాసులలో డీల్ చేసాం. వాటిని ఒకసారి చూపించి వాళ్ళ వలన కలిగిస్తే, తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్ట్ కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మన టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే ఈ వర్మీ కంపోస్ట్ కన్స్ట్రక్ట్ చేసే ప్రాజెక్ట్ వర్క్ని ఇచ్చాం. ఆ వర్మీ కంపోస్ట్ని ఎలా చేస్తారు, ఎలా తయారు చేస్తారు వర్మీ కాంపోస్ట్, ఆ వర్మీ కాంపోస్ట్లో తయారు చేసే స్టెప్స్ ఏంటి, ఎటువంటి స్టెప్స్, అవన్నీ కూడా ఒకసారి మన స్కూల్లోనే మనం ఇప్పుడు హరితహారం కార్యక్రమం కానీ రకరకాల ఎకో క్లబ్ యాక్టివిటీస్లో కానీ మన స్కూల్లో ఫెసిలిటీ ఉంది. వర్మీ కంపోస్ట్ ఏర్పాటు చేసే గుంటను మనం ఏర్పాటు చేసి చేయగలిసినా కూడా చాలా పిల్లలకు అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్లో ఇవన్నీ కూడా మనం చేస్తే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే క్రాప్ ప్రొటెక్షన్. పంట దిగుబడి వచ్చిన తర్వాత
పామ్ ప్రొటెక్షన్లో ముఖ్యంగా కలుపు మొక్కలు తీయడం, కలుపు మొక్కలు వీడ్స్ని తీయడం, కలుపు మొక్కలు తీయడం, తర్వాత కీటకాలను వచ్చేటువంటి కీటకాలను ఎటువంటి నష్టాలు కలుగుతుంటాయి, ఆ కీటకాలను నివారించడానికి ఎటువంటి ఆధునిక పద్ధతులు వాడడం, తర్వాత ఎటువంటి మందులు చల్లడం, బయాలజికల్ కంట్రోలింగ్ మెథడ్స్ ఏది వాడడం, ముఖ్యంగా పెస్ట్ కంట్రోల్ చేయడానికి మనం వాడేటువంటి బయాలజికల్ కంట్రోల్ మెథడ్స్లో ముఖ్యంగామైనటువంటిది క్రాప్ రొటేషన్స్ వాడడం వల్ల మనం చాలా సందర్భాల్లో ఈ పెస్ట్ కంట్రోలింగ్ మెథడ్ని వాడి రసాయనిక జీవ ఎరువులో ఏదైతే కెమికల్ వాడుతున్నామో ఆ కెమికల్ నివారించే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా సిస్టమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి ఈ సీక్వెన్స్ని చెప్పించినప్పుడు పంట దిగుబడి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సార్ చాలా సుదీర్ఘంగా అంటే పెద్ద లెసన్ ఇది, వీటన్నిటి గురించి వివరించినారు. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి సార్, పంచగవ్య గురించి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, కొంచెం నేచురల్ పెస్ట్ కంట్రోల్స్, ఈ అంశాలను కూడా ఏ విధంగా మనం కవర్ చేయాలనేది వివరించండి. పంచగవ్య ఒకసారి చూసినట్టయితే ఈ పంచగవ్య కూడా ఒక రకమైనటువంటి బయో ఫర్టిలైజర్స్ అంటే ముఖ్యంగా ఈ పంచగవ్య అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అని అంటే ఈ ముఖ్యంగా ఆవు యొక్క ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, వీటితో కలిపి ఈ యొక్క మెథడ్ని తయారు చేయడం. అంటే మనకు లోకల్లీ అవైలబుల్ రిసోర్స్ని ఉపయోగించుకొని ఆ లోకల్లీ అవైలబుల్ రిసోర్స్ తోటి తక్కువ ఖర్చుతోటి మనం తయారు చేసుకొని దాన్ని వాడడం వల్ల కూడా మనము ఈ పెస్ట్ కంట్రోలింగ్ చేయొచ్చు, కీటకనాశనం మందు చల్లించేయొచ్చు. దీంట్లో పంచగవ్యాలు ముఖ్యంగా ఏం లేదు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, తర్వాత ఈ అరటిపండు గుజ్జు కానీ కళ్ళు కానీ ఇవన్నీ కలిపి దాన్ని ఫర్మెంట్ చేసిన వల్ల ఒక రకమైనటువంటి ఈ 5 మిక్స్ కలిపి ఫర్మెంటేషన్ జరగడం వల్ల ఒక రకమైనటువంటి మందు మాదిరిగా తయారవుతుంది బయో ఫర్టిలైజర్. దాన్ని మనము చల్లడం వల్ల ఈ పురుగులు నాశనం కావచ్చు, లేదా పంట దిగుబడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఒక రకమైనటువంటి బయాలజికల్ కంట్రోలింగ్ మెథడ్ సార్. సో ఈ లెసన్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్ గురించి సార్ వివరించినారు. అయితే వీటిని మనకు ఒక 14 పీరియడ్లు కేటాయించినారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక 12 కీ కాన్సెప్ట్స్ను ఓవరాల్గా చూసుకుంటే ఒక 12 కీ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 12 కీ కాన్సెప్ట్స్ను మనకు 14 పీరియడ్ లోపల పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంక్లూడింగ్ ప్రీ రిక్విజైటీస్. సో ఏ స్ట్రాటజీస్ అవలంబిస్తుందంటే ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సార్ వివరించినాడు, ఇక్కడ మన స్టూడియో ఉంది కాబట్టి వివరించినాడు. కానీ క్లాస్ రూమ్ లోపల అయితే ఏం జరగాల్సి ఉంటుంది? ఉదాహరణకు ట్రాన్స్పిరేషన్ గురించి ఉంది మన దగ్గర, స్టొమాటా గురించి, ట్రాన్స్పిరేషన్ గురించి ఉంది. సో స్టొమాటోని చూసి పెట్టినప్పుడు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్పిరేషన్ అన్నప్పుడు కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఒక పీరియడ్ లోపల ఈ ఎక్స్పెరిమెంట్లను డిజైన్ చేసుకొని వాటిని చేయాల్సి ఉంటుంది. అట్లనే ఒక ఫీల్డ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కడైతే అంటే పంట ఉంటుందో అక్కడికి వెళ్ళి ఏ రకమైన ఎరువులు వాడుతున్నారు, ఏ రకంగా పంటకు సంబంధించినటువంటి పద్ధతులు వాళ్ళు ఉపయోగిస్తున్నారని చెప్పి ఒక ఫీల్డ్ విజిట్ చేయొచ్చు. వీటన్నిటితో పాటు వాటి ఉపయోగాలు ఏంది, ఇప్పుడు మ్యాక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ గురించి సార్ మాట్లాడినాడు. వీటన్నిటిని ఎట్లా చేయాలా? వివరించడం కంటే మనం చర్చ చేయాలి. అంటే ఒక గ్రూప్ యాక్టివిటీ నిర్వహించాలి. 8th క్లాస్లో అయితే మనం ఎన్పికే గురించి ఆల్రెడీ మాట్లాడినాం, మ్యాక్రోన్యూట్రియంట్స్ గురించి. మైక్రోన్యూట్రియంట్స్ గురించి ఇక్కడ 9th క్లాస్ లోపల ఈ లెసన్లో ఉంది. సో అప్పుడు ఏం మాట్లాడినామని చెప్పని ఒక గ్రూప్ యాక్టివిటీ, ఒక చర్చ అనేది జరగాలి. అంటే ఈ 14 పీరియడ్ లోపల మనము రకరకాల టీచింగ్ స్ట్రాటజీస్ని వాడాలి. వివరించడము, ఉపన్యాస పద్ధతి కాకుండా చర్చించడం విద్యార్థులతోటి. అంటే కొన్ని కీలకాంశాలపై ప్రశ్నించి విద్యార్థులతో చర్చించడం, కొన్ని గ్రూప్ యాక్టివిటీస్ నిర్వహించడం. సార్ కొన్ని చెప్పినాడు, ఒక గ్రాఫ్ ఉంది, ఈల్డింగ్ గురించి ఉంది అని చెప్పాను కదా, ఆ గ్రాఫ్ను చూపెట్టి ఆ గ్రాఫ్ కింద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ను విద్యార్థులతోటి మాట్లాడి చర్చించడం, ఈ రకమైన స్ట్రాటజీస్ వాడాలి. కాబట్టి ఈ 14 పీరియడ్ల లోపల మెజారిటీ పీరియడ్ లోపల జరగాల్సింది ఎక్స్పెరిమెంట్లు నిర్వహించడం, ఫీల్డ్ విజిట్ చేయించడం, గ్రూప్ యాక్టివిటీస్ నిర్వహించడం మరియు చర్చించడం. ఈ అంశాల ద్వారా ఈ మొత్తం 12 కీ కాన్సెప్ట్స్ను మనము పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని అంశాలు మనము పంచగవ్వే ఉందనుకోండి, వీలైతే విద్యార్థులతో ఆ మెటీరియల్ సేకరింపజేయడం, లేదా ఉపాధ్యాయులే సేకరించి తీసుకొచ్చి వాటిని తయారు చేయించడం. వర్మి కంపోస్ట్ ఉంది, కొన్ని వానపాములను సేకరించుకొచ్చి వాటిని చూపించడం, లేదా ఆ వర్మి కంపోస్ట్ ఉన్నటువంటి ఏరియాకు విద్యార్థులను తీసుకెళ్ళడం. ఈ రకమైనటువంటి విధానాలు అవలంబించడం ద్వారా మాత్రమే మనం ఈ 12 కీ కాన్సెప్ట్స్ విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ముఖ్యమైన అంశం చూడండి, 14 పీరియడ్ లోపల చెప్పొచ్చు. ఇది 14 పీరియడ్ లోపల చెప్పాలి. ఈ విధంగా ప్లాన్ వేసుకునాలి.
ఒకటో పీరియడ్ ఏం చేయాలి, ప్రీ రిక్విజిట్ గురించి చర్చించాలి. రెండో పీరియడ్, మూడో పీరియడ్ ఏం చేయాలని చెప్పని అనుకున్నాను. చివరికి యూనిట్ చివరికి వస్తే మనకు కీలక పదాలు ఉన్నాయి, మనమేం నేర్చుకున్నాం ఉంది, ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ ఉంది. వీటన్నిటి కూడా 1-2 పీరియడ్లు కేటాయించి ఒక్కొక్క కీలక పదం ఒక విద్యార్థిని అడిగి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమనాలి. లేనప్పుడు మనం వివరించాలి. వాట్ వి హ్యావ్ లెర్న్డ్ కూడా ఒక్కొక్క వాక్యాన్ని ఒక విద్యార్థితో చదివించి మనం దాని గురించి వివరించాలి. విద్యార్థి ఏం చెప్పాడు అనే దానిపైన. ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ కూడా అంతే. ఏ కాన్సెప్ట్కు ఆ కాన్సెప్ట్ కానీ అన్ని కాన్సెప్ట్లు అయినాక కానీ విద్యార్థులు సొంతంగా రాసేటట్లు మనం చేయాలి. ఇవన్నీ మనం శిక్షణ లోపల చర్చించుకున్నటువంటి అంశాలు. సో ఇదంతా అయిపోయింది. ఏమేం చేసినాం, ఈ లెసన్లో ఏం కాన్సెప్ట్స్ ఉన్నాయో ముందు కాన్సెప్ట్ మ్యాపింగ్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత ఈ కాన్సెప్ట్లు నేర్చుకోవడానికి ఏ ప్రీ రిక్విజిట్ అవసరమో దాని గురించి చర్చించాం. తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్ దాని సబ్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడినాం. ఇదంతా ఎలా చెప్పాలి, ఏం స్ట్రాటజీస్ అవలంబించాలి ఒక్క వివరించడం, మేము ఇప్పుడు చెప్పే విధానం కాకుండా ఏమో చెప్పినాం. తర్వాత వీటికి సంబంధించి ఒక ఎల్ఐపి ఉంది, ఒక ఎఫ్ఏ అంశాలు ఉన్నాయి కదా. ఎఫ్ఏ లోపల మనకు 3-4 అంశాలు ఉన్నాయి. రిటర్న్ వర్క్స్ కానీ, ప్రాజెక్ట్ కానీ, ఎక్స్పెరిమెంటేషన్ కానీ, స్లిప్ టెస్ట్ కానీ. ఈ అంశాలను ఏ విధంగా ఎఫ్ఏ అంశాలకు మనము లింకప్ చేయాలనేది మనకు మురళి గారు వివరిస్తారు. మనం పాఠాన్ని బోధించిన తర్వాత మనకు ఎఫ్ఏ అంశాలు చాలా ముఖ్యమైనటువంటి విషయం. మరి ఇందులో ల్యాబ్ యాక్టివిటీ విషయాలు ఉన్నాయి. ఇంతకుముందు సార్ గారు చెప్పారు. ల్యాబ్ విషయానికి వస్తే స్టొమేటా అబ్జర్వేషన్ అనేది ఉంది. స్టొమేటా అబ్జర్వేషన్ మనము మైక్రోస్కోప్ను ఉపయోగించేసి ల్యాబ్కి తీసుకెళ్లి విద్యార్థులను మనం ఈ ల్యాబ్ యాక్టివిటీని ఇవ్వడం. అలానే స్టొమేటా కాకుండా ట్రాన్స్పిరేషన్ యాక్టివిటీ ఉంది. ఇది మనము సహజమైన పరిస్థితుల్లో ట్రాన్స్పిరేషన్ యాక్టివిటీని విద్యార్థులకు చూపించడం అనేది ఆల్రెడీ అంతకుముందు తరగతిలో కూడా ఉంది. మళ్ళీ 9th క్లాస్లో కూడా ట్రాన్స్పిరేషన్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ అనేది మనం చూపించడానికి వీలుగా ఉంది. అలాగే ఇంతకుముందు సార్ చెప్పారు పంచగవ్య ప్రిపరేషన్. మనము తరగతి గదిలో కూడా పంచగవ్య ప్రిపరేషన్ని మెటీరియల్ కలెక్షన్ చేసి తయారు చేయడం అనేది కూడా చేయవచ్చు. అలాగే అబ్జర్వేషన్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్స్, అలాగే కెమికల్ ఫర్టిలైజర్స్ ఎలా ఉంటాయో కూడా విద్యార్థికి తెలియకపోవచ్చు ఈ రోజుల్లో. ఎందుకంటే వాళ్ళు అర్బనైజేషన్లో ఉంటారు, రకరకాల పరిస్థితులు, అగ్రికల్చర్ లేకపోవడం, ఇవన్నీ ఎన్నో కారణాలు. అయితే ఆ మాన్యూర్స్ని కూడా మనం విద్యార్థి తీసుకొచ్చి ఇలా ఉంటుందని చేయడం, వర్మీ కంపోస్ట్ పెట్టి అబ్జర్వేషన్ చేయించడానికి. అంటే ఇక్కడ ఒక యాక్టివిటీ బేస్డ్లో ముఖ్యంగా ట్రాన్స్పిరేషన్, స్టొమేటా అబ్జర్వేషన్, పంచగవ్య ప్రిపరేషన్ ఇస్తూ కొన్ని ఫీల్డ్ ట్రిప్స్ అలాగా తీసుకెళ్ళినట్లయితే ప్రాజెక్ట్ వర్క్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ వర్క్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎలా చేస్తారు, మరి న్యాచురల్ పెస్టిసైడ్స్ ఎలా ఉన్నాయి, మనము బయో ఫర్టిలైజర్స్ ఎలా వాడాలి, ఎలా తయారు చేయాలి అనే దాని మీద కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనము ఈ పెస్ట్ వల్ల అంటే పెస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలాగ బయోమాగ్నిఫికేషన్ అవుతుంది, మన ఫుడ్ చైన్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని మీద కూడా మనం ఒక ప్రాజెక్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఎఫెక్ట్ ఆఫ్ పెస్ట్ ఆన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నౌడేస్ వీ హ్యావ్ బీన్ సఫరింగ్ దట్. సో ఆర్గానిక్ ఆర్ న్యాచురల్ మాన్యూర్ ప్రిపరేషన్ మెథడ్స్ మీద, సాయిల్ ప్రొటెక్షన్, మరియు ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటిది సాయిల్ ప్రొటెక్షన్ ఉంటేనే మనం భావితరాలకు ఈ సాయిల్ని వ్యవసాయానికి ఉపయోగిస్తామని ఒక బ్రాడ్ కాన్సెప్ట్ అనేది విద్యార్థుల్లో మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సాయిల్ ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ మీద కూడా మనం ప్రాజెక్ట్స్ ఇవ్వడం అనేది చేస్తే మనము ఈ ఎఫ్ఏ టూల్స్లో ల్యాబ్స్కి అండ్ ప్రాజెక్ట్స్కి ఈ లెసన్ మనం ఈ విధంగా వాడుకోవచ్చు. ఓకే, కాబట్టి మన 4 టూల్స్ ఉన్నాయనుకోండి. ఆ 4 టూల్స్కి సంబంధించి స్లిప్ టెస్ట్ లోపల ఈ కాన్సెప్ట్కి సంబంధించి లెర్నింగ్ అవుట్కమ్స్ను లింకప్ చేస్తూ మనం ప్రశ్నలు తయారు చేసుకోవాలి. కాన్సెప్ట్స్ లెర్నింగ్ అప్పుడే, ఎక్స్పెరిమెంట్స్ సార్ లిస్ట్ చెప్పినాడు, ప్రాజెక్ట్స్ లిస్ట్ చెప్పినాడు. వీటన్నిటిని మనం నోట్బుక్ లోపల రాయించి వాటిని ఎప్పటికప్పుడు ఒక్కో లెసన్కి సంబంధించి ఏ రకమైన అంశాలను ఎఫ్ఏ టూల్స్ కింద ఇవ్వచ్చు. ఓసారి 3-4 లెసన్లు కూడా ఉండొచ్చు, కానీ ఈ లెసన్ ద్వారా దేన్ని మనము ఎఫ్ఏ టూల్స్గా మనం వాడుకోవచ్చు అన్న సంగతిని మనం దృష్టిలో పెట్టుకొని మన బోధన జరగాలి. సో ఇప్పుడు మనం మొత్తం ఒక లెసన్ ఆధారంగా, ఒక యూనిట్ ఆధారంగా చర్చించినాం. అంటే ఒక యూనిట్ లోపల మొట్టమొదటగా కాన్సెప్ట్ మ్యాపింగ్, ప్రీ రిక్విజిట్స్, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్, టీచింగ్ స్ట్రాటజీస్, తర్వాత ఎఫ్ఏ టూల్స్కి ఏ విధంగా చేద్దాం, వీటన్నిటి ద్వారా లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా వస్తాయని చెప్పి మనము ఒక 8th లెసన్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనము 9th లెసన్ గురించి తెలుసుకుందాం. మనకు అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అని 9th లెసన్ లోపల ఉంది. ఈ అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్లో ఉండేటటువంటి కాన్సెప్ట్స్ అండి. ఇదే స్ట్రక్చర్లో మనం అన్ని యూనిట్ల గురించి చర్చిస్తాం.
సో అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్ లోపల ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ మ్యాపింగ్ ఏందో మనకు మురళి గారు వివరిస్తారు. అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టంలో మనము ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మైండ్ మ్యాపింగ్ అనేది ఒక లెసన్ని మనం ప్రతిభావంతంగా చెప్పాలి, విద్యార్థులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మైండ్ మ్యాపింగ్ లేదా కాన్సెప్ట్ మ్యాపింగ్ మనం ఎంత ముఖ్యమైనవో మనందరికీ తెలుసు. అందుకని ముందుగా మనము ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని మనము ఫైండ్ అవుట్ చేసి ఒక మ్యాప్ చేసుకోవాలి. ఇందులో అడాప్టేషన్స్ అనేవి ఉన్నాయి. అడాప్టేషన్ అంటే ఏంది? ఇది ఒక కొత్త టర్మ్ విద్యార్థికి. అనుకూలనాలు అనేది ఆ విద్యార్థికి కొత్త పదం అది, కాబట్టి దాని మీద మనము విద్యార్థులకు అర్థం చేయించాల్సి వస్తుంది. మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి. మాంగ్రూవ్లో న్యూమాటోఫోర్స్ ఎలాగా, మడ అడవులు లేదా మ్యాంగ్రూవ్స్ కొత్త టాపిక్ ఉంది అక్కడ. ఆ టాపిక్ కూడా విద్యార్థులకు ఏ విధంగా కాన్సెప్ట్ని తీసుకెళ్లాలనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే అడాప్టేషన్స్ ఇన్ డిజర్ట్ ఎకోసిస్టమ్. సో అడాప్టేషన్స్లో మళ్ళీ మన డిజర్ట్ ఎకోసిస్టంలో ఎలా ఉన్నాయి, అక్వాటిక్ ఎకోసిస్టంలో ఎలా ఉన్నాయి, మెరైన్ ఎకోసిస్టంలో ఎలా ఉన్నాయి అనేది మన విద్యార్థులకు తెలియజేయాలి. అలాగే ఒకవేళ మెరైన్ ఎకోసిస్టమ్ సంబంధించి ఓషియన్ని ఎలాగా జోన్స్ చేశారు, ఫ్రెష్ వాటర్ని ఎలా జోన్స్ చేశారు, అదర్ ఎగ్జాంపుల్స్ కూడా మనము ఇక్కడ తీసుకొని అందులో అడాప్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది విద్యార్థులకు తెలియజేస్తాం. అలాగే లైకెన్స్ అనే ఒక టాపిక్ ఉంది. అలా కాకుండా డార్విన్ పించ్ బర్డ్స్ అడాప్టివ్ రేడియేషన్ గురించి మనకు డార్విన్ పించ్ పక్షుల యొక్క స్టోరీ, అందులో అనుకూలనాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని కూడా మనం విద్యార్థులకు కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే ఈ లెసన్ మనం ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నింటినీ విద్యార్థులకు అర్థవంతంగా మనం తెలియజేయడానికి వీలవుతుంది. అంటే ఒక 9th లెసన్ లోపల 10 కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అడాప్టేషన్స్ తీసుకొచ్చి ఫించ్ బర్డ్స్ వరకు ఒక 10 కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 10 కీ కాన్సెప్ట్స్ విద్యార్థి అవగాహన చేసుకోగలిగితే ఈ పాఠం యొక్క లక్ష్యం నెరవేరినట్టనే. కానీ ఇది నేర్చుకోవాలంటే మనం పూర్వతరగతుల లోపల ఏ అంశాలు నేర్చుకుంటే ఇది సులభంగా అర్థమవుతుంది, ఏది బేస్గా ఉపయోగపడుతుంది అంటే 6, 7, 8 తరగతుల్లో ఏ అంశాలు ఈ లెసన్కి సంబంధించినటువంటి పూర్వ భావనలుగా ప్రీ రిక్విజిట్స్గా ఉన్నాయో మనకు సంజీవ్ గారు వివరిస్తారు. సో ఇక్కడ ఎకోసిస్టమ్ అనే పదం వచ్చినప్పుడు ఎకోసిస్టమ్కి సంబంధించిన ఫస్ట్ రిలేటెడ్ వర్డ్ ఏమవుతుందంటే హ్యాబిటాట్. ఈ హ్యాబిటాట్ అంటే ఏంటి? హ్యాబిటాట్ అంటే డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నివసించే ప్రదేశం. ఈ హ్యాబిటాట్ని మనం అర్థం చేసుకున్నట్టయితే మనకు ఎకోసిస్టమ్ ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి మీకు ఈ లింక్ చాప్టర్ మీకు ఎక్కడ దొరుకుతుందంటే హ్యాబిటాట్ 6th క్లాస్లో హ్యాబిటాట్ ఉంది. ఆ 6th క్లాస్ హ్యాబిటాట్ ఒకసారి మీరు చూసినట్టయితే హ్యాబిటాట్ డిఫరెంట్ యానిమల్స్ యొక్క హ్యాబిటాట్స్ ఏమేమి ఉంటాయి, ఆ హ్యాబిటాట్స్లో ఎటువంటి జీవులు నివసిస్తాయి, ఆ జీవులు నివసించడానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అవి ఎందుకు అక్కడనే నివసిస్తున్నాయి, మైగ్రేట్ ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం హ్యాబిటాట్లో డిస్కస్ చేస్తాం. ఆ హ్యాబిటాట్ డిస్కస్ చేసిన తర్వాత హ్యాబిటాట్స్లో ముఖ్యంగా మనం అక్కడ 3 రకాల హ్యాబిటాట్స్ గురించి ఎక్కువగా మాట్లాడాం. టెరిస్ట్రియల్ హ్యాబిటాట్ గురించి మాట్లాడాం, అక్వాటిక్ గురించి మాట్లాడాం, తర్వాత ఆర్బోరియల్ అంటే గాలిలో నివసించే చెట్లపైన గురించి కూడా నివసించే పక్షుల గురించి కూడా మాట్లాడాం. కాబట్టి అక్కడ కొద్దిగా పరిచయం చేసిన తర్వాత ఒక జీవి నివసించడానికి 2 ఫ్యాక్టర్స్ ప్రధాన పాత్ర వహిస్తుంటాయి, బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఈ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు ఒకదానిపైన ఒకటి పరస్పరంగా ఆధారపడుతూ ఏమవుతుంటాయంటే జీవి నివసిస్తుంటుంది. దీంట్లో ఏ ఫ్యాక్టర్ పనిచేయకపోయినా లివింగ్ ఆర్గనిజమ్స్ దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అది హ్యాబిటాట్ పరిచయం చేసిన తర్వాత నెక్స్ట్ 7th క్లాస్కి దాన్ని లింక్ పెట్టాం. 7th క్లాస్కి మీరు వచ్చేసినట్లయితే సాయిల్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి రిసోర్స్గా తీసుకున్నాం. ఇట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఏబయోటిక్ ఫ్యాక్టర్. Completely it is an abiotic factor which is essential for the growth of all living organisms, particularly plants. Plants requires soil. సో ఆ సాయిల్ గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్, ఏ రకమైన సాయిల్లో ఎటువంటి మొక్కలు పండుతాయి, ఆ సాయిల్ ఎరోజన్ జరిగితే కలిగే నష్టాలు ఏంటి, సాయిల్ ఎరోజన్ వల్ల లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క గ్రోత్ ఎలా ఎఫెక్ట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా అక్కడ ఏబయోటిక్ ఫ్యాక్టర్ అయిన సాయిల్ పైన ఎక్కువగా డిస్కస్ చేశాం. మరి అలా డిస్కస్ చేసిన తర్వాత హ్యాబిటాట్ అయిపోయింది, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ గురించి పరిచయం చేసాం. తర్వాత నెక్స్ట్ మీరు 8th క్లాస్కి వచ్చిన తర్వాత 8th క్లాస్లో అక్కడ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ గురించి పరిచయం చేపించాం. ఎకోసిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కాంబినేషన్. లివింగ్ ఆర్గనిజమ్స్ విల్ లివ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్, బయోటిక్ అండ్ ఏబయోటిక్. నాన్ లివింగ్ అండ్ లివింగ్ ఫ్యాక్టర్స్ ఒకదానిపైన ఒక ఆధారపడుకుంటూ జీవి కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో ఆధారంగా అక్కడ రకరకాల అంశాలు పరిచయం చేపించాం. సపోజ్ అక్కడ చిన్న యాక్టివిటీ ఇచ్చినాం, మీరు ఒకసారి ల్యాబ్లో చూసినట్టయితే ఎక్కడ ఎకోసిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు.
మన స్కూల్ గ్రౌండ్లోనే ఒక క్వాడ్రాంట్ సిస్టమ్. క్వాడ్రాంట్ అంటే ఒక మీ ఏరియాను సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో ఒక చిన్న స్క్వేర్ ఏరియా సెలెక్ట్ చేసుకొని ఆ స్క్వేర్ ఏరియాలో ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఒక చిన్న యాక్టివిటీ చేయమన్నాం. 8th క్లాస్లో మీకు ఉంది. భూతద్దం తీసుకొని ఆ భూతద్దంలో ఆ స్క్వేర్ ఏరియాలో ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, సాయిల్స్ ఉన్నాయా, శాండ్ ఉందా, ఇవన్నీ ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్, లివింగ్ ఆర్గనిజమ్స్, చిన్న చిన్న మైక్రో ఆర్గనిజమ్స్ ఉన్నాయా, వామ్స్ ఉన్నాయా, ఇన్సెక్ట్స్ ఉన్నాయా, అవన్నీ తీసుకొని దాన్ని లిస్ట్ అవుట్ చేసాం. సో ఒకదానిపైన ఒకటే వేగా జీవిస్తున్నాం. ఆ క్వాడ్రాంట్ యాక్టివిటీ ద్వారా ఎకోసిస్టమ్ని పరిచయం చేసే ప్రయత్నం చేసాం అక్కడ. కాబట్టి అక్కడ మీరు ఈ 9th క్లాస్ చాప్టర్ అర్థం చేసుకోవాలనుకుంటే అక్కడ 8th క్లాస్లో ఎకోసిస్టమ్ కాన్సెప్ట్ని రావాలంటే ఆ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ అక్కడనే అదే చాప్టర్లో మీకు ఈ ఎకోసిస్టమ్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 ట్రాఫిక్ లెవెల్స్ గురించి కూడా పరిచయం చేశారు. ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, తర్వాత డికంపోజర్స్. ఇవన్నీ కూడా పరిచయం చేసి ప్రొడ్యూసర్స్లో ఏమేమి ఉంటాయి, కన్జ్యూమర్స్ ప్రొడ్యూసర్స్ పైన ఎలా ఆధారపడతాయి, మరి డికంపోజర్స్ కన్జ్యూమర్స్ పైన ఎలా ఆధారపడతాయి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ వచ్చే ఫుడ్ చైన్స్ని ఇక్కడ పరిచయం చేయించాం. ఫుడ్ చైన్స్ చెప్పి డిజర్ట్ ఎకోసిస్టమ్ గురించి కూడా పరిచయం చేసి ఒక డిజర్ట్ ఎకోసిస్టంలో ఏ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్వాటిక్ సిస్టంలో ఎటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటాయి, ఎటువంటి ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ఎటువంటి కన్జ్యూమర్స్ ఉంటాయి, ఎటువంటి అవన్నీ పరిచయం చేసుకొని తర్వాత 9th క్లాస్లో ఒక డీటెయిల్గా ఒక డిఫరెంట్ ఎకోసిస్టమ్స్లో పాండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ తీసుకున్నాం, మెరైన్ ఎకోసిస్టమ్ తీసుకొని డీటెయిల్గా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీరు 9th క్లాస్ చాప్టర్ చెప్తున్నప్పుడు కనీసము బిఫోర్ 1 పీరియడ్ కానీ లేదా సందర్భాన్ని బట్టి ఈ 8th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నటువంటి ఈ ప్రీ కాన్సెప్ట్స్ని ఒకసారి పరిచయం చేపించి ఈ లెసన్ స్టార్ట్ చేస్తే పిల్లలకు ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏ యూనిట్ అయినా సరే మనం చెప్పేటప్పుడు ఈ యూనిట్కి సంబంధించి గత తరగతుల్లో కానీ ఈ తరగతిలో కూడా ఒకసారి లింక్ ఉండొచ్చు. ఉదాహరణకి ఇదే 9th క్లాస్ లెసన్ లోపల మనం ప్లాంట్ టిష్యూస్ చెప్తున్నామంటే ఫస్ట్ లెసన్ ప్లాంట్ ఫంక్షన్స్ అండ్ స్ట్రక్చర్ ఉపయోగపడుతుంది. అట్లనే ఎనిమల్ టిష్యూస్ చెప్పేటప్పుడు ఉపయోగపడుతుంది. ఈ క్లాస్ కానీ గత క్లాస్లో ఉన్నటువంటి అంశాలు, ఇప్పుడు మనం అడాప్టేషన్స్ ఇన్ డిఫరెంట్ ఎకోసిస్టమ్స్ అంటున్నాం. అడాప్టేషన్ అనేవాడు 8th క్లాస్ లెసన్లో ఉంది. డిఫరెంట్ ఎకోసిస్టమ్ అక్కడ ఉంది. మనకు ఏజీ టాన్స్లేర్ నుంచి ఇప్పుడు ఎల్టన్ వరకు ఉన్నటువంటి అన్ని అంశాలు అక్కడ మనకు పూర్వభావనల కింద ఉంటున్నాయి. కాబట్టి పూర్వభావనలు అనేది చాలా చాలా ముఖ్యం. మనం ఆల్రెడీ డిజర్ట్ ఎకోసిస్టము, మాంగ్రూవ్ ఎకోసిస్టము, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ గురించి మాట్లాడినాం 8th క్లాస్ లోపల. ఎకోసిస్టమ్తో పాటు దాంట్లో ప్రొడ్యూసర్స్ ఏంది, కన్జ్యూమర్స్ ఏంది, డీకంపోజర్స్ ఏంది మాట్లాడినాం. వాటిపైన అవగాహన ఉంటే 9th క్లాస్ లోపల సులభంగా విద్యార్థులు నేర్చుకోగలుగుతారు. సో ఇంతకుముందు మురళీ సార్ చెప్పినట్టు ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ అన్నారు కదా, ఆ కాన్సెప్ట్స్, వాటిలో ఉండే సబ్ కాన్సెప్ట్స్, ఏ అంశాలు విద్యార్థులకు వివరించాలనేది మురళి గారు మళ్ళొకసారి వివరిస్తారు. మనము 9th క్లాస్లో మనం ఈ లెసన్ సంబంధించినటువంటి పూర్వభావనలను పరిశీలించిన తర్వాత ఈ లెసన్లో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, ఆ విద్యార్థులకు అవి తెలియజేయడం యొక్క ప్రాధాన్యత ఏంటి, అవి ఎలా అర్థం చేయాలనే విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ అసలు హ్యాబిటాట్ అంటే ఏంటి ముందు మనం పూర్వభావనలో తీసుకున్నాం. సంజీవ సార్ గారు చెప్పారు ఇప్పుడు. అలాగే మాంగ్రూవ్ ఫారెస్ట్ గురించి మనం తెలియజేయడం జరుగుతుంది. మాంగ్రూవ్ ఫారెస్ట్లో ఈ ప్లాంట్స్ ఎలాగా అడాప్టేషన్స్ పొంది ఎలాగా శ్వాసించే వేలు న్యూమాటోపోర్స్ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాయనే కాన్సెప్ట్ విద్యార్థులకు అర్థం చేయాలి. అవిసినియా అనే ప్లాంట్ మరి ఈ బురద నేలల్లో, ఈ మార్షి నేలల్లో ఏ విధంగా సర్వైవ్ అవుతుంది, అనుకూలనాలు సాధించి విజయవంతంగా ఎలా బతుకుతున్నాయనే విద్యార్థులకు తెలియజేయడం అనేది ఇక్కడ మనం తీసుకుంటాం. తర్వాత ఇక్కడ డిఫరెంట్ మనం కొత్త కాన్సెప్ట్స్ని మనం విద్యార్థులకు తెలియజేయడం అనేది అవసరం. ఇక్కడ మనము ఈ అడాప్టేషన్స్ని డిజర్ట్ అడాప్టేషన్స్ అని, ఫ్రెష్ వాటర్లో ఉన్నటువంటి అడాప్టేషన్స్, మెరైన్ వాటర్లో ఉన్న అడాప్టేషన్స్ని, ముఖ్యంగా ప్లాంట్స్లో ఎలా అడాప్టేషన్స్ అయినాయి, అలాగే జంతువులు ఎలా అడాప్టేషన్స్ అయినాయి విశ్లేషించడం అనేది ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజర్ట్ అడాప్టేషన్స్ తీసుకున్నట్లయితే అక్కడ మనకి క్యామెల్లో ఎలాంటి అడాప్టేషన్స్ ఉన్నాయనేది మనం ముఖ్యంగా ఇంతకుముందు చదువుకున్నా మళ్ళొకసారి కూడా 9th క్లాస్లో తెలియజేయడం జరగాలి. అందులో నాస్ట్రిల్స్ ఎలాగ, అంపులో ఎలాగ ఫ్యాట్ స్టోరేజ్, ఇలాగ వాటిని అది ఎడార్లో ఎలాగ సర్వైవ్ కాగలుగుతుంది, ఎలాగ విజయవంతంగా బతకగలుగుతుంది అనేది ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడం అనేది జరగాలి. అలాగే మనం ఒక కలబంద ఎక్స్పెరిమెంట్ అనేది ఉంది, కలబందాన్ని అబ్జర్వేషన్, దానికి వాటర్ లేకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతుంది విద్యార్థులకు మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపించవచ్చు. మరి ఇక్కడ హైడ్రిల్లా
అబ్జర్వేషన్ అనేది ఒకటి ఉంది. హైడ్రిలా వాటర్లో ఒక అక్వాటిక్ ప్లాంట్గా ఎలా విజయవంతం అవుతుంది అనేది, అక్కడ అడాప్టేషన్స్ ఏ విధంగా పొందిందనేది మనం విద్యార్థులకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాగే ఎడార్లో ఉన్నటువంటి పెబ్బెల్ స్టోన్స్ ఏ విధంగా అడాప్టేషన్ సాధించుకున్నాయి, సో అవి ఏ విధంగా రక్షణని పొంది విజయవంతంగా బతకగలుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇవి కాకుండా క్యాక్టస్ ప్లాంట్స్, ఇతర మొక్కలు ఏ విధంగా విజయవంతం అవుతున్నాయి. ఇప్పుడు ఎడారి మొక్కల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏవి, అందులో రసభరితంగా వాటర్ని బాగా ఉండి, తర్వాత రక్షణ కొరకు ముళ్ళను కలిగి, ఇలాంటివి మనం విద్యార్థులకు తెలియజేయడం చేశాం. సో ఇవన్నీ కూడా మనం విజువల్గా ఐసీటీ టూల్స్ కానీ రకరకాల విధానాలను మనం విద్యార్థులకు తెలియజేస్తాం. కొన్నిసార్లు ప్రత్యక్షంగా ఫీల్డ్ ట్రిప్ ద్వారా కూడా బ్రహ్మజముడు, నాగజముడు చూపిస్తాం, క్యాక్టస్ మొక్కలు చూపిస్తాం. ఈ కాన్సెప్ట్ను అర్థం చేయించి అక్కడ అనుకూలనం అనే ఏ విధంగా విజయవంతంగా సర్వే కాగలుగుతున్నాయి విద్యార్థులకు తెలియజేయడం చేస్తాం. ఇంకా అలాగే మనము ఒకవేళ అక్వాటిక్ సిస్టమ్ని తీసుకున్నట్లయితే అక్వాటిక్ సిస్టమ్ని మనం ఫ్రెష్ వాటర్ అక్వా సిస్టమ్, మెరైన్ వాటర్ అక్వాటిక్ సిస్టమ్ మనం డివైడ్ చేసుకుంటాం. సరే, అట్లాగే మెరైన్ వాటర్లో మళ్ళీ మనం జోన్స్ చేసుకుంటాం. సో ఇక్కడ మెరైన్ వాటర్లో జోన్స్ అనేవి ఉన్నాయి, 3 రకాల జోన్స్: ఎఫోడిక్ జోన్, బేథియల్ జోన్, ఎబేసియల్ జోన్. ఇక్కడ మనము లైట్ ఇంటెన్సిటీని బట్టి చేసాం కదా, ఇందులో అక్కడ టెంపరేచర్ ఎలా ఉంది, ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ కొన్ని ఎందుకు సర్వైవ్ అవుతున్నాయని, అనుకూలనాలు ఎలా సాధించుకున్నాయనే విషయాలను మనం ఇక్కడ టేబుల్ ఇచ్చేసి ఆ టేబుల్ ద్వారా అనలైసిస్ చేసి విద్యార్థులకు ప్రశ్నలు అడగడం అనేది చేసి ఈ కాన్సెప్ట్ని అర్థం చేపిస్తాం. ఇక్కడ అదేవిధంగా ఫ్రెష్ వాటర్లో ఉన్నటువంటి లిమ్నాటిక్, లిటోరల్, మనం ప్రొఫండల్ మండలం గురించి కూడా జోన్స్ని విద్యార్థులకు తెలియజేస్తాం. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటర్ అక్వాటిక్ సిస్టంలో వేల్స్ ఎలా సర్వైవ్ అవుతున్నాయి, మరి అక్కడ మెరైన్ వాటర్లో ఎలాగా సాలినిటీని ఎలాగా ఎదుర్కొంటున్నాయి, మంచినీటిలో విషయానికి వస్తే మరి అక్కడ సాల్ట్స్ని ఏ విధంగా బ్లడ్లో, ఈ విధంగా 2 కంపేర్ చేస్తూ మెరైన్ వాటర్ని, ఫ్రెష్ వాటర్ని కంపేర్ చేస్తూ అక్కడ జీవులు, జంతువులు ముఖ్యంగా ఏ విధంగా అడాప్టేషన్ సాధించి విజయవంతంగా బతుకుతున్నాయి అనేది తెలియజేయడం జరగాలి. తర్వాత ప్లాంట్స్ విషయానికి అలానే తీసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్లో అడాప్టేషన్స్, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు అవి ఆకులు రాలడం, ఇవన్నీ మన విద్యార్థులకు తెలియజేసినట్లయితే ఇక్కడ అక్వాటిక్ సిస్టంలో, డిజర్ట్ ఎకోసిస్టంలో, మెరైన్ ఎకోసిస్టంలో 3 రకాలుగా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎనిమల్స్ విషయాన్ని తీసుకున్నట్టయితే పొలార్ ఎనిమల్స్ ఎలాగా, ఇక్కడ మనం 2 రకాలు చెప్తాం, ఫ్రాగ్ కానీ, పొలార్ బేర్ కానీ, ఇంకా ఇతర జంతువులు కానీ. ఇక్కడ మన డార్మెన్సీ గురించి చెప్తాం, ఇక్కడ హైబర్నేషన్, ఈస్టివేషన్ గురించి చెప్తాం. ఈ డిఫరెన్స్ అనేది చెప్పాలి. సో వింటర్ స్లీప్ని ఏమంటారు, సమ్మర్ స్లీప్ని ఏమంటారు, ఈ విషయాలను మనము ఇక్కడ చెప్పి అందులో అనుకూలనాలు ఎందుకని అలాగా సమ్మర్ స్లీప్, వింటర్ స్లీప్, హైబర్నేషన్, ఈస్టివేషన్ చేస్తున్నాయనే విషయాన్ని మనం విద్యార్థులకు తెలియజేయాలి. ఇంకా ఇతర జీవుల్లో కూడా అడాప్టేషన్స్ చాలా ఉన్నాయి. సో కంగారు ర్యాట్ వాటర్ లేకుండా ఎక్కువ రోజులు ఎలా బతకగలుగుతుంది, సరే కొన్ని ఎడారి జంతువులు ఎలాగ బతకగలుగుతున్నాయి, ఇవన్నీ అడాప్టేషన్స్ మనం విద్యార్థులకు తెలియజేస్తాం. అలాగే ఇతర మొక్కల్లో ఇంతకుముందు విజువల్స్ చూస్తున్నాం, ఇక్కడ కంగారు, ఇక్కడ పొలార్ బేర్ ఎలా ఉంది, తిమింగలం ఎలా ఉంది, ఇలాగా ఫ్రాగ్స్ కూడా డార్మెన్సీకి లోనవుతాయి. మరి ఇక్కడ ఇవన్నీ తెలియజేసినట్లయితే అనుకూలమనే ఒక కాన్సెప్ట్ని విద్యార్థులు అవగాహన చేసుకుంటారు. ఇంకా లైకెన్ అంటే ఏంది, అసలు లైకెన్ అనే కొత్త పదం ఒక సింబయాటిక్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఆల్గే, ఫంగి, లైకెన్స్ ఎలా ఏర్పడతాయి, వాళ్ళు డైలీ లైఫ్లో కూడా అప్లికేషన్ ఇవ్వచ్చు. డైలీ లైఫ్లో లైకెన్స్ మనం వాడుతాం కదా, బిర్యానీలో అలా వేసుకుంటాం, అది కూడా తరగతిలో ప్రత్యక్షంగా తీసుకొచ్చి విద్యార్థులకు తెలియజేసి ఆ భావాన్ని కూడా, ఆ సింబయాసిస్ ఎలా చేస్తాయి, ఇక్కడ అనుకూలం ఎలా పొందుతాయి అనేది కూడా తెలియజేయాలి. అలాగే లాస్ట్కు మనకు డార్విన్స్ పించ్ బర్డ్స్ గురించి ఉంది. అడాప్టివ్ రేడియేషన్స్, వాటి యొక్క ముక్కుల పరిశీలన సంబంధించిన ఒక చార్ట్ ప్రజెంటేషన్ ద్వారా, ఒక ఏవి ప్రజెంటేషన్ ద్వారా అబ్జర్వేషన్ చేసినట్లయితే అవి ఏ విధంగా అనుకూలనాలు పొందాయి, గింజలు తినడానికి ఎలా, మాంసం తినడానికి ఎలా, పండ్లను తినడానికి ఎలా అవి అనుకూలనాలు పొందాయి అనే విషయాన్ని మనము ఇక్కడ డార్విన్ పించ్ బర్డ్స్ గురించి కూడా తెలియజేయాలి. సో గేలపాగస్ దీవుల్లో డార్విన్స్ పరిశీలించడం, అక్కడే నేచురల్ సెలక్షన్ థియరీ రూపకల్పన చేయడం, ఇవన్నీ విద్యార్థులకు కొంచెం భావనలను అర్థం చేయించినట్లయితే ఈ లెసన్లో మనం ఇంతవరకు అనుకూలనాలు అనే విషయాన్ని విద్యార్థులు విజయవంతంగా, సక్సెస్ఫుల్గా, అర్థవంతంగా అర్థం చేసుకుంటారని నా అభిప్రాయం. కాబట్టి ఈ యూనిట్లో ఉన్నటువంటి ఇన్ని కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నిట్లను మనం ఐడెంటిఫై చేసి
ఈ రకమైన సబ్ కాన్సెప్ట్స్గా ఈ అంశాల కింద వివరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకు డెజర్ట్ ఎకోసిస్టమ్ గురించి ఉంది, అక్వాటిక్ ఎకోసిస్టమ్ సంబంధించి మరైన్ ఎకోసిస్టమ్ అండ్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ ఉంది, అదర్ అడాప్టేషన్స్ గురించి కూడా ఉన్నాయి, సార్ హైబర్నేషన్, ఎస్టివేషన్, ఇవన్నీ అంశాల గురించి కూడా వివరించినాడు. సో ఇట్లా ప్లాన్ చేసుకొని మొత్తం మనకు 10 పీరియడ్స్ ఇచ్చినారు. మన టెక్స్ట్ బుక్ లోపల ఒక్కొక్క యూనిట్కు పీరియడ్స్ ఇచ్చినారు కదా, 10 పీరియడ్స్ ఇచ్చినారు. ఈ 10 పీరియడ్స్ను మనం అట్లా విభజించుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు లెసన్ చెప్పినట్లనే ఏం స్ట్రాటజీస్ ఉండొచ్చు అంటే ఇట్లా వివరించడం, ఉపన్యాసం ఇవ్వడం కాకుండా 10 పీరియడ్ లోపల ఏ స్ట్రాటజీస్ ఏ అంశానికి అవలంబిస్తే విద్యార్థుల లోపల అవగాహన పెంపొందే అవకాశం ఉందనేది మనకు మాలతి గారు వివరిస్తారు. నమస్తే అండి. సో ఇక్కడ ఈ లెసన్స్కి వచ్చేసరికి టీచింగ్ స్ట్రాటజీ అంటే మనం ముఖ్యంగా ఈ అడాప్టేషన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి 8th క్లాస్లో ఈ కాన్సెప్ట్ అన్నది ఎంటర్ అవుతుంది. సో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇందులో మనం కొన్ని స్ట్రాటజీస్ అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ అండ్ డిస్కషన్. సో ఇక్కడ అబ్జర్వేషన్ అండ్ డిస్కషన్ అన్నప్పుడు మనం ఫస్ట్ వాళ్ళకి ఈజీగా ఉన్న ఒక ఎకోసిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ గార్డెన్, లేకపోతే స్కూల్ గ్రౌండ్, క్లాస్ రూమ్, ఇలాంటి ఎకోసిస్టమ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందులో ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, ఆ కన్జ్యూమర్స్లో మళ్ళీ ప్రైమరీ, సెకండరీ అండ్ టర్షరీ అవి చెప్పిన తర్వాత దాని మీద డిస్కషన్ అయిపోయినాక వాళ్ళు ఇంకో ఎకోసిస్టమ్ గురించి వాళ్ళు ఈజీగా తెలుసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ డెజర్ట్ ఎకోసిస్టమ్ ఉంది. డెజర్ట్ ఎకోసిస్టమ్ మనం వెళ్ళి చూపించలేం కాబట్టి మనం ఫస్ట్ మన చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కషన్ అన్నది చూడాలి, డిస్కషన్ అన్నది చేయాలి వాళ్ళతోటి. సో అలాంటి చేసినప్పుడు డిస్కషన్ తర్వాత నేను అబ్జర్వేషన్ అబౌట్ ద అదర్ ఎకోసిస్టమ్, డెజర్ట్ కానీ, మరైన్ కానీ, అక్వాటిక్ ఎకోసిస్టమ్స్, ఇవన్నీ కూడా మనం డిస్కషన్లోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇదే అన్ని ఎకోసిస్టమ్కి అప్లై చేసి అందులో ఉన్న ప్రొడ్యూసర్స్ని ఐడెంటిఫై చేయడము, అందులో ఉన్న కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేయడము, అందులో ఉన్న టర్షరీ కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం, ఇవన్నీ కూడా చేసిన తర్వాత డీకంపోజర్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం చెప్పాలి. ప్రతి లెవెల్లో డీకంపోజర్స్ ఉంటాయి, ఆ డీకంపోజర్స్ ఉంటేనే ఆ ఫుడ్ చైన్ అనేది కంప్లీట్ అవుతుంది అన్నది కూడా మనం అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఇలా డిస్కషన్ అండ్ అబ్జర్వేషన్ అండ్ కొన్ని యాక్టివిటీస్, ఇవే కాకుండా మనం అవి ఎకోసిస్టమ్ని చూపించినప్పుడు కొన్ని డిజైనింగ్ అంటే సమ్ ఫ్లో చార్ట్స్ యూజ్ చేసి కూడా మనం ఇక్కడ ఈ స్ట్రాటజీని ఉపయోగించి కూడా వాళ్ళకి తర్వాత ఏది వస్తుంది, బేస్ ఏది ఫామ్ అవుతుంది, ప్రొడ్యూసర్సే బేస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు, వాళ్ళకి ఈజీగా అర్థం చేయించవచ్చు. ఆ తర్వాత ఇవి అన్నీ కూడా ఈ లెసన్స్లో మనకు చాలా తెలియని ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెబుల్ ప్లాంట్ ఉన్నది, క్యామెల్ ఉన్నది, లేకపోతే ఇంకా క్యాక్టస్ ఉన్నది, ఇవన్నీ కూడా చాలా పిల్లలు చూసి ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా మనం వెళ్ళి విజిట్ చేసి చూపించడం అనేది చాలా కష్టం. కాబట్టి ఇలాంటి లెసన్స్కి మనం ఐసీటీ టూల్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. మనం ఐసీటీ టూల్స్ చాలా కూడా అందుబాటులో ఉన్నాయి మనకి ఇప్పుడు. అందులో మనకి ఐఎఫ్బిలో ఇలాంటి లెసన్స్ ఉన్నాయి, దీక్షాలో ఉన్నాయి, సైట్ లెసన్స్ ఉన్నాయి. సో ఇలాంటి లెసన్స్కి మనం ఎక్కువగా ఐసీటీ టూల్స్ యూజ్ చేసి కూడా మనం అవన్నీ కూడా చాలా ఈజీగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థవంతంగా మనకు చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా యూజ్ చేసి ఈ లెసన్ని మనం కంప్లీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. కాబట్టి ఎప్పుడైనా సరే డిస్కషన్ అనేది చాలా ముఖ్యం, గ్రూప్ యాక్టివిటీస్ అనేది చాలా ముఖ్యం, డెమాన్స్ట్రేషన్ మెథడ్ కూడా చాలా ముఖ్యం. వీటితో పాటు ఇప్పుడు మేడం చాలా ముఖ్యంగా ఏ అంశాలు చెప్పినారంటే ఐసీటీని కూడా మనం వినియోగించుకోవాలి. అది యూట్యూబ్ ఉండొచ్చు, లేకపోతే ఐఏపీ ప్యానల్ లోపల మనం చేసినటువంటి అంశాలు ఉండొచ్చు, ఖాన్ అకాడమీకి సంబంధించిన అంశాలు ఉండొచ్చు. ఏవైనా సరే ముందు మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ఈ పాఠానికి సంబంధించి ఐసీటీ అంశాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి వీడియోలు ఉన్నాయని. మనకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్లు కూడా ఉన్నాయి. క్యూఆర్ కోడ్ లోపల అద్భుతమైనటువంటి వీడియోలు ఉన్నాయి అసలు ఇవన్నీ వివరించేటివి. సో వాటన్నిటిని మనం ఏ టైం లోపల ఏ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఈ స్ట్రాటజీస్ అన్నీ వాడాలి. మనకి ఈ లెసన్కు 10 పీరియడ్స్ ఉన్నాయి కదా, ఈ 10 పీరియడ్స్ లోపల ఈ రకమైనటువంటి స్ట్రాటజీస్ అన్నీ వాడితే విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఎఫ్ఏ టూల్స్ కూడా ఇంతకుముందు మనము 8th లెసన్కి ఎట్లా అనుకున్నామో అదేవిధంగా ల్యాబ్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే మిగిలిన అంశాలను ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎఫ్ఏ టూల్స్కు వినియోగించుకోవాలి. అంటే ఒక యూనిట్ మన దృష్టికి వచ్చినప్పుడే మనకి ఇవన్నీ ఉండాలి. ఏం కాన్సెప్ట్స్, ఏం ప్రీ రిక్విజిట్స్, ఏ స్ట్రాటజీస్, డిస్కషన్ ఎక్కడ, గ్రూప్ యాక్టివిటీ ఎక్కడ, ఎక్స్పెరిమెంట్ ఎక్కడ, ప్రాజెక్ట్ ఎక్కడ, ఐసీటీ ఎక్కడ, వీటన్నిటిని ఎక్కడ ఎఫ్ఏ టూల్స్ లోపల ఫిట్ చేస్తాం. ఇదంతా ఒక ప్లాన్ ఉంటే ఖచ్చితంగా 10 పీరియడ్ లోపల విద్యార్థులందరూ అవగాహన చేసుకునేటట్లుగా మనం ఈ లెసన్ను తీసుకోవచ్చు. సో మనం 8th లెసన్ కంప్లీట్ చేసుకున్నాం, 9th లెసన్ కంప్లీట్ చేసుకున్నాం, 10th లెసన్ సాయిల్ పొల్యూషన్ ఉంది. సో ఈ సాయిల్ పొల్యూషన్ కూడా మన స్పైరల్ లాగానే
దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం గత యూనిట్ లోపల చదువుకొని ఇక్కడ దాకా వచ్చినాం. నిజం చెప్పాలిస్తే ఎయిర్ పొల్యూషను, వాటర్ పొల్యూషను 8th క్లాస్లో ఉంటుంది, సాయిల్ పొల్యూషన్ 9th క్లాస్లో ఉంటుంది, 10th క్లాస్లో దాని కంటిన్యూయేషన్ లోపల మనం నేచురల్ రిసోర్సెస్, అవర్ ఎన్విరాన్మెంట్ ఇవి నేర్చుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు సాయిల్ పొల్యూషన్ లోపల ఏ కాన్సెప్ట్స్ ముఖ్యంగా మా విద్యార్థులు అభ్యసించవలసింది అనేది మాలతి గారు వివరిస్తారు. సో 9th క్లాస్లో మనకి 10th చాప్టర్ అయినది సాయిల్ పొల్యూషన్. ఈ సాయిల్ పొల్యూషన్ అనే వర్డ్ ఆల్రెడీ పిల్లలకి ఇంట్రడ్యూస్ అయ్యి ఉంటుంది 8th క్లాస్లో. 8th క్లాస్లో ముఖ్యంగా మనకి ఎయిర్ పొల్యూషన్ ఇంకా వాటర్ పొల్యూషన్ కవర్ అయింది. సో 9th వచ్చేసరికి మనకి సాయిల్ పొల్యూషన్, దట్ ఈస్ ల్యాండ్ పొల్యూషన్ గురించి చాలా డీటెయిల్గా చెప్పబడింది ఈ లెసన్. ఈ లెసన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కంటెంట్. సో నంబర్ ఆఫ్ పీరియడ్స్ అలాటెడ్ చేసేసి దీనికి 11 ఉన్నాయి. ఇందులో మనకి సబ్ యూనిట్స్ లాగా ఏ కాన్సెప్ట్స్ తీసుకున్నారంటే వాట్ ఈజ్ సాయిల్, సాయిల్ అంటే సాయిల్లో ఏమేమి ఉంటాయి, కాంపోనెంట్స్ ఆఫ్ సాయిల్ గురించి చెప్తారు ఇందులో. తర్వాత హౌ ఈజ్ సాయిల్ ఫార్మ్డ్, ఇందులో ఇక్కడ వెదరింగ్ కాన్సెప్ట్ గురించి చెప్తారు, పేరెంట్ మెటీరియల్, ఇవన్నీ కూడా సాయిల్ లేయర్స్ గురించి కూడా మాట్లాడతారు. తర్వాత సాయిల్ ప్రాపర్టీస్, ఇందులో మనకి ఫిజికల్ ప్రాపర్టీస్, బయాలజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతారు. తర్వాత సాయిల్ ఫర్టిలిటీ, ఈ సాయిల్ ఫర్టిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్, టాప్ సాయిల్ ఇంపార్టెన్స్ ఏంటి, తర్వాత ఇందులో ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఏం ఎఫెక్ట్ చేస్తున్నాయి సాయిల్ ఫర్టిలిటీని, బయాలజికల్ ఫ్యాక్టర్స్ ఏమి ఎఫెక్ట్ చేస్తున్నాయి, అలాగే కెమికల్ ఫ్యాక్టర్స్ ఏమి ఎఫెక్ట్ చేస్తున్నాయి సాయిల్ ఫర్టిలిటీని, ఇవన్నీ కూడా డిస్కషన్ అవుతుంది. తర్వాత ఈ చాప్టర్లో మేజర్ కాన్సెప్ట్ వచ్చేసి సాయిల్ పొల్యూషన్. సాయిల్ పొల్యూషన్లో మళ్ళీ దాన్ని ఒక 3 టాపిక్స్ కింద తీసుకున్నారు. హౌ ద సాయిల్ పొల్యూషన్ అకర్స్, కాజెస్, ఆ తర్వాత దాని కంట్రోల్, తర్వాత వచ్చేసి హౌ టు కంట్రోల్, తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆ తర్వాత దాని గురించి సాయిల్ కన్జర్వేషన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్లో యాక్చువల్లీ పిల్లలకి రావాల్సింది సాయిల్ కన్జర్వేషన్ గురించి రావాలి. సో ఈ సాయిల్ కన్జర్వేషన్ వరకు ఈ కాన్సెప్ట్ అంతా కూడా చెప్పబడింది. సో ఇవన్నీ కూడా సబ్ యూనిట్స్ చాలా డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ సబ్ యూనిట్ డిస్కస్ చేయబడింది లెసన్లో. సో సాయిల్ పొల్యూషన్ అనే లెసన్ లోపల మనకు 7 మేజర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, 7 మేజర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ నేర్వాలంటే మనకు మళ్ళీ ఆటోమేటిక్గా కొన్ని ప్రీ రిక్విజిట్స్ అవసరం. దీనికి సంబంధించి పూర్వ తరగతుల లోపల ఏ ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా చర్చించి మనం ఇప్పుడు ఉన్నటువంటి కాన్సెప్ట్స్కు లింకప్ చేయాలనేది మనకు సంజీవ్ గారు వివరిస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పర్టికులర్గా ఇంతకుముందు చెప్పాను, సాయిల్కి సంబంధించినటువంటి అంశము మన 7th క్లాస్లో చాలా డీటెయిల్గా తీసుకున్నాం. సాయిల్ అవర్ లైఫ్లో 7th క్లాస్లో ఇన్ డీటెయిల్గా తీసుకున్నాం మనం. ఆ సాయిల్ అవర్ లైఫ్లో మీరు ఒకసారి చూసినట్టయితే ఇన్ డీటెయిల్గా మనకి ఇప్పుడు ఏదైతే సాయిల్ పొల్యూషన్కి అవసరమైన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో దాంట్లో అన్ని కవర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ద సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ అక్కడ కూడా చెప్పినాము. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్ చెప్పాము, సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ లిస్ట్ ఇచ్చాము, సాయిల్స్లో తర్వాత సాయిల్ ఎరోజన్ గురించి మాట్లాడాము, తర్వాత సాయిల్ కన్జర్వేషన్ గురించి మాట్లాడాము, తర్వాత డిఫరెంట్ క్రాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఎలా పొల్యూట్ అవుతాయో కూడా కొంత డిస్కషన్ చేసినాము. తర్వాత మనం ముఖ్యంగా అక్కడ సాయిల్ యొక్క కన్జర్వేషన్ కొరకు రకరకాల కేస్ స్టడీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ వీ హ్యావ్ కవర్డ్ ఇన్ సాయిల్ ఇన్ 7th క్లాస్ చాప్టర్. కాబట్టి అక్కడ ఇంకోటి బేసిక్గా చిన్న యాక్టివిటీ కూడా ఇచ్చాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనకి చిన్న యాక్టివిటీస్ కూడా ఇచ్చి ఆ సాయిల్ గురించి ఒక డిఫరెంట్ యాక్టివిటీస్. అట్లాగే మీరు 8th క్లాస్లో కూడా ఈ యొక్క సాయిల్స్ గురించి పొల్యూషన్ జరగడానికి ముఖ్యంగా మనము ఎటువంటి పెస్టిసైడ్స్ వాడడం వల్ల సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది, బయో యాక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ ఎలా జరుగుతుందో కూడా అక్కడ చెప్పాం. దాన్ని బేస్గా చేసుకొని మనం సాయిల్ పొల్యూషన్ చెప్పే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకు 8th క్లాస్లో వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ కూడా లింక్ చేస్తాం జరుగుతుంది. సో ఈ ప్రీ రిక్వైజ్స్ ఆధారంగా మనం సాయిల్ పొల్యూషన్లో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా 7 మేజర్ కాన్సెప్ట్స్, ఈ కాన్సెప్ట్స్, సబ్ కాన్సెప్ట్స్ ఏ అంశాలు కవర్ చేయాలనేది మాలతి గారు వివరిస్తారు. సో ఒకసారి పిపిటి చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ మ్యాపింగ్ వేస్తున్నాం ఇక్కడ. ఈ లెసన్లో చాలా మేజర్ కొన్ని వర్డ్స్ అంటే కీ కాన్సెప్ట్స్, కీ వర్డ్స్ అంటే బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ ఏవైతే ఇంపార్టెంట్గా వాళ్ళకి నెక్స్ట్ క్లాస్లో కూడా కవర్ అవుతాయో అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ వేసుకున్నప్పుడు ఈజీగా వాళ్ళకి ఇది కవర్ అయిందా లేదా అన్నది చూసుకుంటారు, వర్డ్స్ని కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు మనం బేసిక్గా కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వాట్ ఈజ్ సాయిల్. ఇందులో మనము లిథోస్ఫియర్ అనే వర్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మనం కీ వర్డ్స్ అని అనుకుంటున్నాం కదా. సో కీ వర్డ్స్ని కేవలం వాళ్ళకి నోట్ చేయించేసి
తర్వాత రాయించేసి అర్థం చేయించేసి ఊరుకోకుండా ఆ కీ వర్డ్ నుంచే కీ కాన్సెప్ట్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. వాట్ ఈజ్ లిథోస్ఫియర్? ఈ లెసన్ స్టార్టింగ్ వచ్చేసి లిథోస్ఫియర్ అంటే మన ఎర్త్ అట్మాస్ఫియర్, లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్, ఈ 4 టర్మ్స్ కూడా వచ్చాయి. వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్ అన్నది కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి స్టార్ట్ చేయడము. తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ సాయిల్, ఈ వాట్ ఈస్ సాయిల్లో కాంపోనెంట్స్ ఆఫ్ సాయిల్, సాయిల్ కాంపోనెంట్స్ ఎయిర్, వాటర్, మినరల్స్ అండ్ హ్యూమస్, ఆర్గానిక్ మ్యాటర్ ఉంటాయి అని చెప్పడము. తర్వాత హౌ ఈజ్ సాయిల్ ఫార్మ్డ్, ఇందులో మనం ఇంకొక వర్డ్ చాలా ఇంట్రడ్యూస్ చేసేది పిల్లలకి, టోపోగ్రఫీ. వాట్ ఈస్ టోపోగ్రఫీ, వాట్ ఈస్ పేరెంట్ మెటీరియల్, వాట్ ఈస్ గ్లేజియర్స్, ఇవన్నీ కూడా వాట్ రోల్ దే టేక్ ఇన్ ఫార్మింగ్ ద సాయిల్. సో ఇది ఎలా ఆ ఫెనామినన్ అండ్ ప్రాసెస్ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హౌ వెదరింగ్ లీడ్స్ టు సాయిల్ ఫార్మేషన్, సో ఈ ఫెనామినన్ కూడా చెప్పాలి, హౌ ద ప్రాసెస్ అకర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇందులో 3 లేయర్స్ అంటే టాప్ సాయిల్ ఇంపార్టెన్స్ ఏంటి, మిడిల్ లేయర్లో సాయిల్ ఆఫ్ మిడిల్ లేయర్లో ఏముంటుంది అంటే వెదర్డ్ సాయిల్ ఉంటుంది. తర్వాత బెడ్ రాక్ అంటే బాటమ్ లేయర్, బెడ్ రాక్లో ఏముంటుంది మెయిన్గా మనకి పేరెంట్ మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ప్రాపర్టీస్, సాయిల్ ప్రాపర్టీస్లో మనము ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ అండ్ బయోలాజికల్ ప్రాపర్టీస్ చెప్తాం కదా. సో ఫిజికల్ ప్రాపర్టీస్లో మనం ఏం చెప్తాము, స్ట్రక్చర్ ఆఫ్ ది సాయిల్ పార్టికల్స్, కలర్, టెక్స్చర్, పోరోసిటీ. పోరోసిటీ వర్డ్ వాళ్ళకి న్యూగా ఇంట్రడ్యూస్ అవుతుంది, సో మనం ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. పోరోసిటీ అంటే ఇట్ ఈస్ ఎయిర్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ ద సాయిల్ పార్టికల్స్. సో హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, పోరోసిటీ ఎక్కువగా ఉంటే ఎయిర్ మే ట్రాప్డ్ ఇన్సైడ్ మోర్, సో ప్లాంట్స్ రూట్స్కి కానీ ఎయిర్ ఈజీగా అందుతుంది, లేదా వాటర్ పర్కులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కాన్సెప్ట్స్ వాళ్ళకి కొంచెం అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఆ వర్డ్ అర్థం చేయించినప్పుడు, పోరోసిటీ. ఆ తర్వాత మనం చెప్పేది ఏంటి, కెమికల్ ప్రాపర్టీస్. ఇందులో మనకి టాప్ సాయిల్లో నైట్రోజన్ కాంపోనెంట్స్ ఏముంటాయి, ఫాస్ఫరస్ కాంపోనెంట్స్ ఏముంటాయి, పొటాషియం ప్రాపర్టీస్ ఏముంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ ఏంటి, pH ప్రాపర్టీ ఏంటి, సెలినిటీ ఆఫ్ ద సాయిల్ ఎంత ఇంపార్టెంట్, సెలినిటీ ఎక్కువైతే ఏమవుతుంది, సెలినిటీ తక్కువైతే ఏమవుతుంది, ఇది కూడా మనం చెప్పడం జరుగుతుంది. బయాలజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకు అందులో ఎర్త్ వామ్స్ ఏం రోల్ ప్లే చేస్తాయి, బ్యాక్టీరియా, ఫంగై, ఇవన్నీ టాప్ సాయిల్లో ఏం రోల్ ప్లే చేస్తాయి అన్నది కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం వచ్చేసి సాయిల్ ఫర్టిలిటీ. సో సాయిల్ ఫర్టిలిటీలో కూడా ఈ ఫిజికల్ ఫ్యాక్టర్స్, బయాలజీ ఫ్యాక్టర్స్ అండ్ కెమికల్ ఫ్యాక్టర్స్ ఎంత రోల్ ప్లే చేస్తాయి అన్నది వింటాం. ఫర్ ఎగ్జాంపుల్ మైకారిజా బ్యాక్టీరియా హెల్ప్స్ ఇన్ నైట్రోజన్ ఫిక్సేషన్, చాలా ఇంపార్టెంట్. సాయిల్ బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్, ఫంగై ఎంత ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా నైట్రోజన్ ఫిక్సేషన్కి ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ టాపిక్లో మనం కవర్ చేస్తాం ఈ సబ్ యూనిట్లో. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ పొల్యూషన్, మేజర్ టాపిక్ ఈ సబ్జెక్ట్లో, ఈ చాప్టర్లో సాయిల్ పొల్యూషన్. సో ఇక్కడ సాయిల్ పొల్యూషన్లో మనం కొన్ని యాక్టివిటీస్ తీసుకుంటాం వాళ్ళకి, డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ వాళ్ళని సపరేట్ చేయమని వాళ్ళ ఇంట్లో. సో పర్ క్యాపిటా వేస్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళ హోమ్లో, ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, సో వాళ్ళ హోమ్లో ఎంత ప్రొడ్యూస్ అవుతుంది 1 డేకి, తర్వాత 30 డేస్కి ఎంత అవుతుంది, తర్వాత ఇయర్కి ఎంత అవుతుంది. సో దే విల్ నో హౌ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేస్ట్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ దేర్ హోమ్. అలా తెలుసుకున్న తర్వాత దే విల్ నో హౌ వేస్ట్ ఈజ్ వెరీ డేంజరస్ టు ద ఎర్త్ అని. సో వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు 2 న్యూ టర్మ్స్, బయాలజికల్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని. సో బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటివి, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటివి, ఇవన్నీ కూడా మనం చెప్తాను. తర్వాత ఈ కాజెస్ ఆఫ్ ల్యాండ్ పొల్యూషన్ వచ్చేసి అందులో ఇండస్ట్రీ ఏం రోల్ ఉంది, అగ్రికల్చర్ వల్ల ఏం పొల్యూషన్ అవుతుంది, ఆ తర్వాత అర్బనైజేషన్ వల్ల ఏం రోల్ అవుతుంది అన్నది కూడా మనం చెప్తాం, డిఫారెస్టేషన్లో కూడా. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, అందులో మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాము, పైరాలిసిస్ ఇంకా ఇన్సినరేషన్ అని. సో పైరాలిసిస్ అంటే ఏంటి, తక్కువ ఎయిర్లో మండించడం. సో ఇందులో ఆయిల్ ప్రొడ్యూస్ అయినది మళ్ళీ మనం రీయూజ్ చేయొచ్చు అన్నది చెప్తాం. తర్వాత బయో రీమిడియేషన్ అన్నది న్యూ వర్డ్ ఇందులో ఇంట్రడ్యూస్ అవుతుంది, హౌ మైక్రోబ్స్ ఆర్ యూజ్ టు రిమూవ్ ద హార్డ్ మెటల్స్ ఫ్రమ్ ద సాయిల్. అలాగే ప్లాంట్స్ని యూజ్ చేసినప్పుడు ఫైటో రెమిడియేషన్ అన్నది. సో ఇలాంటి కొన్ని కీ వర్డ్స్ అనేది మనం చెప్తూ ఉంటాము. తర్వాత సాయిల్ కన్జర్వేషన్ వచ్చేసి ఇందులో మనం డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ రొటేషన్, నోటిల్ ఫార్మింగ్, టెర్రసెస్, తర్వాత ఇండిజినియస్ క్రాప్స్ అంటే లోకల్ క్రాప్స్ యూజ్ చేయడం వల్ల, పెంచడం వల్ల ఎలా మనం సాయిల్ కన్జర్వ్ చేసుకోవచ్చు అన్నది కూడా ఈ లెసన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే మేడం. సో మనము 9th క్లాస్లో ఉన్నటువంటి 11 యూనిట్లను 120 పీరియడ్లలో మనం కేటాయించింది. 120 పీరియడ్ లోపల చెప్పేటప్పుడు ఈ అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఏ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలా,
ఏ కాన్సెప్ట్ చర్చించాలా, ఏ పీరియడ్లో ఏ కాన్సెప్ట్ చర్చించాలా, దానికి ఏ ప్రీ రిక్వెజిటీస్ అవసరం, ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే ఏం స్ట్రాటజీస్ అవలంబించాలి, వీటిని ఏ విధంగా అసెస్మెంట్కు మనము లింకప్ చేయాలని మాట్లాడుకున్నాం. సో మేము డిసెంబర్ నుంచి ఉన్నటువంటి సిలబస్ 3 పాఠాలను చర్చించినాం. ఇది ఒక గైడెన్స్ కింద, ఒక మార్గం కింద మీ ముందు చర్చించాము. ఇంకా మెరుగైనటువంటి అంశాలతోటి మీరు బోధనాభ్యసన ప్రక్రియ నిర్వహించవచ్చు. ఏ అంశం చెప్పినా కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ డ్రాయింగ్స్, ఎక్స్పెరిమెంటు, ప్రాజెక్ట్స్, డైలీ లైఫ్ ఆధారంగా మీరు విద్యార్థులతో చర్చించండి. విద్యార్థులు కూడా ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు అభ్యసిస్తే ఖచ్చితంగా మంచి అవగాహనతో ఈ పాఠ్యాంశాలు నేర్చుకోవచ్చు. సో ఈరోజు ఈ 9th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఇంతటితో ముగిసింది. నమస్కారం.